నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము. 2 సమూయేలు 7:29. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ యూపీఎఫ్ నిర్వహించు 21 రోజుల ఉపవాస ప్రార్థనలు 2026 జూన్ 1 నుండి 21వ తేదీ వరకు ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు. అంశం కుటుంబం దేవుని బాటలో. స్థలం మెనోనైట్ బ్రదరన్ బేథెల్ చర్చ్, మిషన్ కాంపౌండ్, గోల్కొండ క్రాస్ రోడ్స్, ముషీరాబాద్, హైదరాబాద్. అందరికీ ఆహ్వానం. ఆహ్వానించువారు దైవజనురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షులు, సీనియర్ పాస్టర్, యూపీఎఫ్ హైదరాబాద్. వివరములకు సంప్రదించండి 9550504718 మరియు 9030757571. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? ఏడాది దూడలనా, వేలాది పొట్టేళ్ళనా, ఏడాది దూడలనా, వేలాది పొట్టేళ్ళనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? విరిగి నలిగిన బలియాగముగను నా హృదయమర్పింతును. విరిగి నలిగిన బలియాగముగను నా హృదయమర్పింతును. రక్షణ పాత్రను చేబూని నిత్యము నిన్ను వెంబడించేదను. రక్షణ పాత్రను చేబూని నిత్యము నిన్ను వెంబడించేదను. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? ప్రార్థన చేస్తున్నాం. ప్రభు నీ పరిశుద్ధ నామమున స్తోత్రం. నువ్వు చేసిన ఉపకారములకు మేము తిరిగి ఏం చెల్లించలేము. రక్షణ పాత్రను చేతపుచ్చుకొని నీ నామంలో ప్రార్థన చేస్తున్నాము. ఎన్నెన్నో కార్యాలు యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్ పక్షాన చేసినావు. ఎంతోమందిని దీవిస్తున్నావు తండ్రి. దూర దూర ప్రాంతంలో నుండి మరి ఇక్కడికి వచ్చి వారు తెలియజేస్తున్నారు, మేము ఆశీర్వదింపబడినాం, మా కుటుంబాలను మేము చక్కబెట్టుకుంటున్నాం. మరి దేవుని తలంపని, కుటుంబాల్లో ఉన్న అలజడి, కుటుంబాల్లో ఉన్న కలహాలు తండ్రి, మనస్పర్ధనలు ఇవన్నీ కొట్టివేయడానికి తండ్రి, కుటుంబం ఒక పరలోకానికి ప్రతిబింబంగా ఉండాలని నీ చిత్తమై ఉన్నది. నీవే ఈ కుటుంబం అనే వ్యవస్థను మరి తండ్రి ఆరంభించిన ఆదికాండంలో తండ్రి, మరి ఇది ప్రభువా ప్రకటన గ్రంథంలో కూడా గొప్ప కుటుంబమును మేము చూస్తున్నాం. మరి ప్రభువా ఈ యొక్క కుటుంబం అనే వ్యవస్థను మీరు ఆశీర్వదించి నిలుచున్న ప్రతి ఒక్కరి కుటుంబంలో ఉన్న సవాళ్లను, సమస్యలను మీరు పరిష్కరించమని నీ దాసరాలు నేను ప్రార్థిస్తున్నాను. వివిధ మాధ్యమాల గుండా నీ బిడ్డలు వింటూ ఉన్నారు. ఆయన మరి ఈరోజు నీ దాసరాలను మరుగుపరుచుకొని చక్కని వాక్యం దయచేయమని కోరుతున్నాము. వాక్యం విని దాని ప్రకారం మేము అడుగులు వేస్తూ ముందుకు సాగాలని తండ్రి, మాకొచ్చే ఇబ్బందులు, మాకొచ్చే ఆటంకాలు, అడ్డులన్నీ నీవే పరిష్కరిస్తావు కనుక నీకు స్తోత్రం. అబ్రహాము సెలవిచ్చినట్టు యెహోవా ఈరే, మేము వాక్యాన్ని మేము తండ్రి మా పాదానికి దీపంగా, మా త్రోవకు వెలుగుగా చేసుకుంటే తప్పకుండా మా జీవితాలన్నీ వెలుగుమయంగా ఉంటుంది కనుక నీకు వందనాలు చెల్లిస్తున్నాను. వచ్చిన ప్రతి ఒక్కరిని తట్టండి, తాకండి, బలపరచండి. వారికి శరీర రుగ్మతలుంటే యేసు నామములో బంధిస్తున్నాను. గొప్ప దేవా, సంపూర్ణమైన ఆరోగ్యం కలుగును గాక. ఆత్మ
ఎలాగో వర్ధిల్లుతుందో అలాగ అన్ని కార్యాల్లో వారు వర్ధిల్లాలని ప్రార్థిస్తున్నాను. అడ్డుల ఆటంకాలు తొలగించండి తండ్రి. నాయన ప్రభువా, మరి క్రీస్తు సువార్త ఎంతో శక్తి గలది. ఆ శక్తిగల సువార్త బోధిగంతముల వరకు అందింపబడాలి. అటు తరువాతనే అంతం వస్తుందన్నావు ప్రభువా. నీ రాకడ కొరకున్న సిద్ధపాటు కూడా మా అందరికి దయచేయమని ప్రార్థిస్తున్నాను. మా కాలం ఎప్పుడు ముగినో మాకు తెలియదు, కానీ ప్రభువా మేము విశ్వాసంలో ముందుకు సాగితే అది ఒక సంతోషకరమైన సంఘటనగా మారిపోతుంది. కనుక నీకు వందనాలు చెల్లిస్తున్నాను. మా జీవితం సాక్ష్యం పోగొట్టుకోకుండా అంతం వరకు నమ్మకంగా ఉండడానికి మాకందరికీ అట్టి శక్తిని, పరిశుద్ధాత్మ బలాన్ని దయచేయమని, మమ్మల్ని దీవించమని, మా కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరిని దర్శించండి నాయన. ప్రభు ఆ కుటుంబంలో ప్రతి ఒక్కరూ మారు మనసు పొందాలని, ప్రతి ఒక్కరూ దేవుని సేవ చేయాలని, ప్రతి ఒక్కరిని మాట నీ బాటలో ఉండాలని కోరుతున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి వారి హృదయ అభిలాషలు నెరవేర్చి, హృదయ వాంఛలు తీర్చుమని, కోరికలు సిద్ధింపజేసి, ఆలోచన యావత్తు సఫలపరచమని యేసు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. కుటుంబము దేవుని బాటలో అని మీరు ఈరోజు 14వ ప్రసంగం వినబోతున్నారు, 14th మెసేజ్. మరి మీరందరూ దీవింపబడుతున్నారా? అందరూ ఉదయకాలం లేసే రీతిగా ప్రార్థనలు చేయండి. ఉదయమే దేవుని వెదకాలనే ఆ యొక్క కాన్సెప్ట్ అంటారు కదా, మరి అది ఆశీర్వాదానికి రహస్యం. కాబట్టి అది దేవుని బిడ్డల్లో ఆ థాట్, అంటే ఆ థాట్ ప్రొసీజర్ రావాలి. అంటే వారు ఉదయం లేవాలి, అది తప్పకుండా ఆశీర్వాదకరం అవుతుంది ప్రతి ఒక్కరికి. అందుకే మనం ఉదయం 4 నుండి 7 వరకు పెడుతున్నాం. మొదటి ముద్ద పరిశుద్ధమైతే ముద్దంతా పరిశుద్ధమే. నువ్వు మొట్టమొదటి ఆ గడియలు దేవుని సన్నిధిలో గడపడం, దేవుని మాటలు వినడం, దేవుని బిడ్డలు చూడడం, పరిశుద్ధాలయంలో అడుగు పెట్టడం, ఇదంతా ఇట్ క్యారీస్ లాట్ ఆఫ్ పవర్. నన్ను అడిగితే శక్తి ఉద్భవిస్తుంది. అటు జీవితాల్లో కొత్త కార్యాలు జరుగుతుంది. మరి అన్యులైతే దీన్ని బ్రహ్మ ముహూర్తం అంటారు. అంటే దీంట్లో సృజనాత్మకమైన శక్తి ఉందని, క్రియేటివ్ పవర్ ఉంది ఉదయకాల వేళలో. కనుక ఇది మరి చాలా సంవత్సరాల నుండి, దాదాపు నాకు స్టార్టింగ్ నుండే నేను ఐ గేవ్ ప్రామినెన్స్ టు ఉదయకాల ప్రార్థన. అది పరిచర్యకు కూడా ఎంతో ఆశీర్వాదం, అలాగే ప్రతి కుటుంబం కూడా దీవింపబడింది. అది ఒక అలవాటుగా ఇప్పుడు మారిపోతుంది. సో మెనీ పీపుల్ ఆర్ ఫాలోయింగ్ ఇట్. అందుకొరకు కూడా చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. ఈరోజు మరి ఒక అంశం, ఇంట్లో నీవే విధంగా ఆదర్శప్రాయంగా ఉండాలి. హౌ టు బీ రోల్ మోడల్ ఇన్ యువర్ ఓన్ హౌస్. నీ కుటుంబంలో ప్రపంచానికి సాక్ష్యం వహించాలా, అదొక ఎత్తు అయితే, నీవు మరి నీ కుటుంబంలో ఏ విధంగా ఉండాలి. మనం ఊరంతా చాలా బాగుంటాం, కుటుంబం దగ్గరకు వచ్చినప్పుడు మన అసలు రంగు బయటపడుతుంది. అలాగ ఉండకూడదు. దేవుడు ఎప్పుడు సత్యాన్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆ సత్యసంధత నీకు ఎప్పుడూ ఉండాలి. నువ్వు బయట ఎలాగున్నావు ఇంట్లో కూడా అలాగే ఉండాలి. ఇంట్లో ఎలాగున్నావో బయట అలాగే ఉండాలి. అదే దేవునికి ఇష్టం. ఈ ఊసర వెళ్ళలాగా రంగులు మారుస్తూ భక్తి బయటికి లోపట ఇంకో విధంగా ఉంటే అది దేవునికి నచ్చదు. అంటే నీ వల్ల నష్టమే కలుగుతుంది కుటుంబానికి, కానీ మేలేది కాదు. కాబట్టి దేవుని వాక్యం వింటున్న కొలది మనలో మార్పు రావాలి. దెర్ షుడ్ బి చేంజ్ ఇన్ యువర్ లైఫ్. మార్పు లేదు, నువ్వు వాక్యం వింటూనే ఉన్నావు అంటే, ఒక బండను తెచ్చి ఎన్ని సంవత్సరాలు నీళ్ళలో పెట్టినా ఆ ప్రతిఫలం లేదు. ఆ బండగానే ఉంటుంది. ఆ బండ మారాలి. మోషేతో దేవుడు అంటాడు, ఆ బండతో మాట్లాడు, అది నీకేమిస్తుంది? నీళ్ళని ఇస్తుంది. దేవుని స్తోత్రం. బండలు బద్దలు కావాలి. దేవుని వాక్యము సుత్త వంటిది కాదా? దేవుని వాక్యం అగ్ని వంటిది కాదా? దేవుని వాక్యము సబ్బు వంటిది కాదా? మరి దేవుని వాక్యము ఖడ్గము వంటిది కాదా? కాబట్టి దేవుని వాక్యం ఔషధం వంటి, నిన్ను బాగు చేస్తుంది, నిన్ను నడవలసిన మార్గాన్ని నడిపిస్తుంది. కాబట్టి మార్పు కావాలని ప్రార్థన చేయాలి. అంటే మనం వాక్యం వింటున్న కొలది జవాబుదారులం. యూ హ్యావ్ టు గివ్ అకౌంట్ ఫర్ ఆల్ ద గుడ్ వర్డ్స్ దట్ యు లిసన్, ద పవర్ఫుల్ వర్డ్ ఆఫ్ గాడ్. జవాబుదారీతనం ఉంది. ఎందుకంటే వాక్యం చాలామందికి లేదు కదా. వాక్యం లేకుండా ప్రతిరోజు నరకానికి వెళ్ళిపోతున్నారు. నీకు వాక్యం ప్రతి ఉదయం సూత్రం వెంబడి సూత్రం, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, కొంత అచ్చట కొంత ఇచ్చట దేవుడు సిద్ధపరిచి నీకు అనుగ్రహిస్తున్నాడు. కాబట్టి యూ హ్యావ్ టు బి అకౌంటబుల్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్ దట్ యు ఆర్ లిసనింగ్. ఇన్ని దినములు వాక్యం ఒకేసారిగా వింటున్నావు కాబట్టి ఆ మార్పు నీలో రావాలి. నువ్వు ఎంతగా నేర్చుకుంటావో
అంతగా నీ కుటుంబానికి ప్రయోజనకరంగా ఉండాలి, నీ కుటుంబానికి ఒక స్ఫూర్తిగా ఉండాలి. నీ కుటుంబంలో నిన్ను చూస్తే వాళ్ళు దేవుని ప్రకాశం నీలో చూడాలి. దే షుడ్ సీ సంథింగ్ స్పెషల్ ఇన్ యూ. నీలో ఏదో ఒక మార్పు ఉంది, ఇలాగ మేము నడుచుకోవాలి అని ఒక దైవ భయం కూడా వారికి రావాలి, వస్తుంది తప్పకుండా. చిన్న నిప్పు గొప్ప అడవిని ఏం చేస్తుందంట, తగలబెడుతుంది. నువ్వు నిప్పై ఉంటే నీ కుటుంబానికి ఆ నిప్పు అంటుకోకుండా పోదు, అంటుకోవాల్సింది. ఇఫ్ యు ఆర్ రియల్, యువర్ గాడ్లీనెస్ షుడ్ స్ప్రెడ్ టు యువర్ ఫ్యామిలీ. ఇట్ విల్ హ్యాపెన్. నిజమైన నిప్పు అంటుకుంటుంది, ఫేక్ నిప్పు అంటుకోదు. కాబట్టి ఆ మంట నీలో ఉండాలి. నన్ను దేవుడు నడిపించినట్టు నా కుటుంబంలో ఎవరు కూడా నష్టం కావద్దు, ఎవరు కూడా సాతాను వలయంలోకి వెళ్ళకూడదు, అందరూ దేవుని బాటలో నడవాలి అని ఒక పట్టుదల నీకు తప్పకుండా ఉండాలి. మన పరివర్తన లేక మన కాండక్ట్, క్యారెక్టర్ అంటే నీ స్వభావం, నీ శైలి, నీ విధానాలు, అది కుటుంబం మీద చాలా గొప్ప ప్రభావాన్ని మరి ఇస్తుంది. యూ లే ఎ గ్రేట్ ఇంపాక్ట్ ఆన్ యువర్ చిల్డ్రన్, ఆన్ యువర్ పార్ట్నర్, ఆన్ యువర్ ఫ్యామిలీ లైఫ్. అందుకే స్వచ్ఛంగా ఉండాలి, సత్యసంతో ఉండాలి, యథార్థంగా ప్రవర్తించాలి. వేషధారణ అవసరం లేదు. వై షుడ్ వి బీ హిపోక్రిట్స్? మనం వేషధారణగా ఉండే అవసరమే లేదు. కాబట్టి నాకు అలాంటి స్వభావం దయచేసి. ఇన్ అండ్ అవుట్ ఐ షుడ్ బీ సేమ్. ఇలాగూ మరి నా భర్త లేక నా భార్య ముందు నా భక్తి సరి అయిందిగా ఉండాలి. నా పిల్లల ముందు నేను ఒక ఉదాహరణ లేక ఆదర్శప్రాయంగా వారు నన్ను అనుకరించే విధంగా నా జీవిత విధానాలు ఉండాలని కోరుకోవాలి. గాడ్ ఆల్వేస్ హెల్ప్స్ యూ, ఈజ్ ఎ హెల్పర్. దేవునికి మరో పేరు సహాయకుడు. నీ భక్తి సరిపోలేదు, నీ యథార్థత సరిపోలేదు, నీలో ఉన్నది ఏదో తేడా ఉందంటే పుట్ ఇట్ బిఫోర్ గాడ్. గాడ్ లవ్స్ ద పీపుల్ హూ సీక్ రైటియస్నెస్. అందుకే యేసుప్రభు అంటాడు, మొట్టమొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెదుకు, అప్పుడు ఇవన్నీ కూడా మీకు అనుగ్రహింపబడు. ఎవ్రీథింగ్ విల్ బి యాడెడ్ అంటు యూ వెన్ యూ సీ గాడ్ అండ్ హిస్ రైచియస్నెస్. దేవుని నీతిని వెతికినప్పుడు ఇవన్నీ మీకు అనుగ్రహింపబడుతుంది. లైఫ్ విల్ బికమ్ ఈజీ. ఏదో కుటుంబ జీవితం అంటే పెద్ద కొండ మోసినట్టు ఉండదు, నీకు అలకగైపోతుంది. నీ ప్రయాసం భారం ఉంటే ప్రభు సన్నిధిలో మోకరించినప్పుడు నీ కాడి సులువైతుంది, నీ బరువు ఏమవుతుందంట, తేలికైపోతుంది. నీ భుజంల మీద నుండి బరువు గల గంపను దింపేస్తాడు. మోత గల గంపలు మోయకుండా నీ చేతులకు విడుదల వచ్చేస్తుంది. సో విత్ గాడ్ ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. అది మనసులో పెట్టుకోవాలి. అందుకే ఇంట్లో నువ్వు ఆదర్శంగా ఉండడానికి ఒక 10 సూత్రాలు మీకు ముందుంచాలని నేను కోరుతున్నాను. యథార్థతను వదిలిపెట్టకూడదు. సత్యమును నీ కంఠమునకు హారముగా ధరించాలని సామెతలు 3లో ఉంది. దయ, సత్యం అంటే కనికర హృదయము, యథార్థత, ఇవి విడవకుండా నువ్వు పాటించాలి. తర్వాత ఒక బాధ్యత గల కుటుంబ సభ్యునిగా, దేవుని తెలుసుకున్న వారు బాధ్యత రహితంగా ఇప్పుడు ప్రవర్తించరు. దే హోల్డ్ ద రెస్పాన్సిబుల్. నువ్వు భర్తవే ఉండొచ్చు, భార్యవే ఉండొచ్చు, తల్లివో తండ్రివో, కుటుంబంలో మరి నీ ఒక అంగంగా ఉన్న ఒక సభ్యునిగా ఉంటే, పిల్లవానిగా ఉన్నవా, యవనస్తునిగా ఉన్నా, యూ హ్యావ్ ఏ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ ఇన్ యువర్ ఓన్ స్టాచర్. నీ పరిధిలో నీకు బాధ్యత తప్పకుండా ఉంటుంది. యవనస్తుని అయితే తల్లిదండ్రుల పట్ల నీకు బాధ్యత ఉంటుంది. నువ్వు తల్లివైతే తల్లి బాధ్యతలు, తండ్రి అయితే తండ్రి బాధ్యతలు, కోడలు అయితే కోడలు బాధ్యతలు ఉన్నాయి, బిడ్డవైతే బిడ్డ బాధ్యతలు, అల్లునివైతే అల్లుని బాధ్యతలు. అంటే ఈచ్ వన్ హ్యాస్ ఎ రోల్ ప్లే. ప్రతి ఒక్కరికి వారి వారి బాధ్యతలు ఇచ్చి దేవుడు కుటుంబాన్ని అలాగూ దేవుని నియమాల్లో కట్టుతూ ఉన్నాడు, కట్టగలుగుతాడు. అది ఒకరి స్థాయి ఒకరికి రావాలి అని అనుకోకూడదు. తండ్రి స్థాయి రావాలని తల్లి కోరొద్దు, తల్లిలాగా ఉండాలని తండ్రి కోరొద్దు. మరి కొన్ని కుటుంబాల్లో కొన్ని విషాద కార్యాలు జరుగుతాయి, తల్లి పోతుంది, తండ్రి పోతున్నాడు. అప్పుడు తల్లిదండ్రుల బాధ్యతలు ఒక్కరు వహిస్తారు, ఇంట్లో పెద్ద కుమారుడికి బాధ్యతలు వస్తాయి. ఏదేమైనా వాక్యానికి మార్పు లేదు. వాక్యాన్ని అనుసరిస్తే ఎవ్రీథింగ్ బికమ్స్ పాసిబుల్. దేవుడు తన శక్తిని నీకు ఇస్తాడు. అది నాకు చాలా ఆకట్టుకున్న వాక్యం ఏంటంటే, మనం బలహీనలమే, మనం చాలా గొప్పగా మనల్ని మనం అంచనా వేసుకోకూడదు. వీఆర్ వీక్లింగ్స్, బట్ స్టిల్ దెర్ ఇస్ ఎ ప్రామిస్ ఇన్ ద స్క్రిప్చర్స్. నా బలం నీకు ఇస్తానన్నాడు. దేవునికి స్తోత్రం. నీ బలహీనతలో నా శక్తిని ఏం చేస్తాను, సంపూర్ణం చేస్తాను. పౌలు అందుకే అంటున్నాడు, నేను గొప్ప భక్తుని, నేను అపోస్తలుని, నా వల్ల అన్ని కార్యం జరిగిపోతుంది అనలేదు. పౌలు అన్నాడు, నేను ఎప్పుడు బలహీనుడను అప్పుడే నేను బలవంతుడను. హల్లెలూయా. వెన్ ఐఎమ్ వీక్ yet I am strong because the strength of God engulfs me. నా మీద దేవుని శక్తి నిలుస్తుంది కాబట్టి నాకు అసాధ్యమైనవన్నీ కూడా
దేవుడు నిర్వహిస్తాడు అనే విశ్వాసం. దేవుని స్తోత్రం. నెవర్ లూజ్ హోప్ ఇన్ గాడ్. నీకు ఇవన్నీ విన్న తర్వాత నేను ఐ మే నాట్ బీ అప్ టు ద మార్క్, లేకుంటే నేను ఇంతగా లేనేమో అని అనుకునే అవసరం లేదు. ఎందుకంటే దేవుని అందు నువ్వు నిరీక్షణ విడిచిపెట్టకూడదు. పరిశుద్ధ గ్రంథం పఠిస్తూనే ఉండాలి, వాక్యం చదువుతూనే ఉండాలి. దేవుని నియమాలు పాటిస్తున్నప్పుడు ఆల్ ద ఇంపాసిబుల్ థింగ్స్ విల్ బికమ్ పాసిబుల్. ఎందుకంటే నీ ప్రక్కన ఉన్నవాడు బలవంతుడు, నిన్ను నువ్వు చేర్చుకున్నవాడు నీ హృదయం బలవంతుడు, అన్నీ చేయగలడు. దేవునికి స్తోత్రం. అన్నీ చేయగలడు, మారాను మధురంగా మార్చగలడు. చీకటి లేక మనస్పర్ధలు లేకుంటే చప్పగా జీవితంలో ఒక రుచి లేకుండా బ్రతుకుతున్నా దేవుడు ఆనాడు కనానులో ఆ నీళ్లను ఏ విధంగా ద్రాక్షారసంగా మార్చినాడో, వివాహంలోనే మొట్టమొదటి సూచక్రియ చేసినాడు కదా. అంటే గాడ్ గివ్స్ గ్రేట్ వెయిటేజ్ టు ద ఫ్యామిలీ లైఫ్. వివాహానికి దేవుడు ఎంత అద్భుతమైన ప్రాముఖ్యతనిచ్చినాడు. అందుకే హెబ్రీ 13:4 ఉంది, వివాహం అన్నిటిలో ఘనమైనది. ఎంత అద్భుతమైన మాట అది. ఇన్ ఆల్ థింగ్స్ మ్యారేజ్ ఈజ్ ఆనరబుల్. అంటే ఫ్యామిలీ లైఫ్ ఈజ్ వెరీ ప్రెషియస్. ఆయనకి అపవాదికి మనం చోటు ఇవ్వకూడదు. అపవాది మాట వినొద్దు. సాతాను స్వరాన్ని పెడ చెవి పెట్టాలి. దేవుని మాట వినాలి. దేవుని మాట విన్న వారందరూ ఆశీర్వదింపబడతారు. దేవుని మాటలే మనకు దీవెనకు కారణం. జీవము మరణం ఎప్పుడు మన ముందే ఉంటుంది. యూ హెవ్ టు చూస్ ద రైట్ థింగ్. కీప్ ఆల్వేస్ టు ద రైట్, యూ విల్ రీచ్ ద గోల్. అయితే మొట్టమొదటిది ఈరోజు అంటే 10 కార్యాలు చెప్పి నేను ముగిస్తాను. మరి ప్రతిదినం ఏదో ఒక సవాల్ ఉంటుంది లైఫ్లో. మాకు ఏ ప్రశ్నలు లేవు, మాకు సవాళ్ళే లేవంటే అది నమ్మశక్యం కాదు. కొందరు అంటారు మేము ఎప్పుడు జగడం ఆడడం, ఎప్పుడు మేము చాలా ప్రశాంతంగా ఉంటామంటే అది కూడా నేను నమ్మను. ఎందుకంటే ఒక కుటుంబం అన్నప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క వ్యక్తిత్వం ఉంటుంది. ఈచ్ వన్ హ్యాస్ ఎ పర్సనాలిటీ, ఈచ్ వన్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ది అదర్. వాళ్ళ నేచర్ వేరు. ఇప్పుడు ఇద్దరు వ్యక్తులు వివాహం అనే సంస్థలో అడుగుపెట్టినప్పుడే ఇద్దరు వ్యక్తిత్వాలే డిఫరెంట్, బ్రింగింగ్ అప్ డిఫరెంట్. ఇద్దరు వేరే వేరే మరి వాతావరణం నుండి వస్తారు. ఆ పెంపకం వేరు ఉంటుంది, వారు అనుకరించింది వేరు ఉంటుంది. కొంత భక్తి ఉంటుంది, కొంత భక్తి లేదు. కొందరు సత్యసంతవాడు, కొందరు అబౌద్ధికులు. ఇలాగూ మరి ఇద్దరు కలిసి కాపురం చేయాలంటే అది వెడ్డింగ్ కాదు, అది వెల్డింగ్. అది వెల్డింగ్ అంటే ఈ 2 ఇనుప ముక్కలు వెల్డింగ్ చేసేవాడు చిట్టపట్ట నిప్పులు వేస్తుంది కదా. అలాగూ ఇద్దరి మనస్తత్వాలు వేరు, పెంపకం వేరు, బ్యాక్గ్రౌండ్ వేరు. వాళ్ళు కలిసి జీవించాలంటే దేవుని సహాయము తప్పకుండా కావాలి. దేవుని స్తోత్రం. యూ నీడ్ గాడ్. అందుకే 3 పేటల త్రాడు ఎప్పుడు తెగదంట. అంటే వెన్ యూ ఇన్వైట్ గాడ్ ఇన్ టు యువర్ ఫ్యామిలీ, వెన్ యూ ప్రే టు గాడ్, వెన్ యూ డిపెండ్ ఆన్ గాడ్, ఎవ్రీథింగ్ బికమ్స్ ఈజీ అండ్ పాసిబుల్. కాబట్టి నీవు మరి ఈ కుటుంబంలో ఏ విధంగా ఈ సవాళ్ళను ఎదుర్కోవాలి, ఎప్పుడు దేవుని సహాయం కోరాలి. యూ క్యాన్ డూ ఇట్. స్ట్రెస్ ఉంటుంది, లేకుంటే అన్ఎక్స్పెక్టెడ్ అన్ఫోర్సీన్ కంటింజెన్సీ ఉంటుంది. అనుకోనని ప్రమాదాలకు గురవుతావు. నీవు ఎప్పుడు ఊహించిన కార్యాలు జరగవచ్చు కుటుంబం. అందుకే మరి పరిశుద్ధ గ్రంథంలో యేసుప్రభువు అంటాడు, కుటుంబము దేవుని వాక్యం మీద కట్టబడాలి. తుఫాన్ రావచ్చు, వరదలు రావచ్చు, గాలి ఆ ఇంటి మీద కొట్టవచ్చు, ఇవన్నీ సర్వసాధారణం. కానీ ఆ ఇల్లు ఏం కాలేదంట, పడలేదని ఉన్నది. ఎందుకంటే క్రీస్తు అనే పునాది వాక్యం అనే బండ మీద కట్టబడింది కాబట్టి అన్నిటినీ ఎదుర్కోవడానికి శక్తి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇట్ కెన్ ఫేస్ ఎనీ ఛాలెంజ్ బికాస్ జీసస్ ఈజ్ ద కార్నర్ స్టోన్, వర్డ్ ఈజ్ యువర్ ఫౌండేషన్. నువ్వు అటు ఇటు మరి కదలకుండా దేవుడు నిన్ను కాపాడగలడని దాని అర్థం. కనుక వెన్ యూ ఫేస్ ఛాలెంజెస్ యూ కీప్ కామ్. అంటే నాకు కూడా ఉంది కదా 46 సంవత్సరాలు నా కుటుంబ జీవితం. చాలా ఎదుర్కొన్నాను నేను. ఇక అన్నీ చెప్పాలంటే ఇంకో 40 రోజులు అవుతుంది నాకు. అది కాదు చెప్పడం కాదు, వాక్యాన్ని నేను ఏ విధంగా మరి నాకు ఆధారం చేసుకున్నాను, హౌ ఐ డిపెండెడ్ ఆన్ గాడ్, ఇట్ గేవ్ మీ ఎ ట్రెమెండస్ సక్సెస్. ఎందుకంటే నేను వాక్యాన్ని అక్షరాలు తీసుకునేదాన్ని. 46వ కీర్తన 10వ వచనం, ఊరకుండుడి నేనే దేవుడనని తెలుసుకోండి. ఈ వాక్యం నాకు చాలా పనిచేసింది. ఊరికే మాటకు మాట ఇచ్చి పెద్ద జగడం చేసి ఇంట్లంతా సాతాను మరి ఇన్ఫ్లుయెన్స్ రాకుండా, సాతాను ప్రభావం కాదు దేవుని ప్రభావం మన ఇంట్లో ఉండాలి. కాబట్టి చాలా మటుకు సైలెంట్గా ఉండడం ద్వారా నువ్వు దేవుని ఆధారం చేసుకొని ఉపవసించి కొద్దిగా కుటుంబం కొరకు ప్రార్థన చేసినప్పుడు, దేవుని మీద ఆనుకున్నప్పుడు గాడ్ విల్ కమాండ్ పీస్ ఇన్ యువర్ హౌస్. నీ కుటుంబం మీద శాంతి సమాధానం కలుగుటకు, ఐక్యత కలగటానికి, సంతోషం కలగడానికి, సమాధానం ఇవ్వడానికి ఆయన ఆజ్ఞాపిస్తాడు. ఆయన ఆజ్ఞాపించే దేవుడు.
అందుకే యేసుప్రభు అంటాడు, పరలోకంలోను భూలోకంలోను నాకు సర్వాధికారం ఉన్నది. ఇంత మంచి మాట అండి. హీ హ్యాస్ కంట్రోల్ ఓవర్ ద హెవెన్ అండ్ ద ఎర్త్. హీ కెన్ స్టిల్ ద కామ్. ఆ తుఫాన్ లాంటి సమస్యను దేవుడు అణగొడతాడు. కాబట్టి ఈ వాక్యం బాగా గుర్తుపెట్టుకోండి. ఊరకుండుడి నేనే దేవుడనని తెలుసుకోనండి. రెండవది చూసినప్పుడు మరి కుటుంబంలో కొందరు ఊరికే కలహిస్తూ ఉంటారు. అది వారి స్వభావం. వారి స్వభావం ఏంటంటే గట్టిగా మాట్లాడతాడు, ప్రతిదానికి రియాక్ట్ అవుతారు, ప్రతిదానికి ఏదో ఒకటి ఉల్టా మాట్లాడుతూ ఉంటారు. మరి వాళ్ళు కొన్నిసారి అటెన్షన్ సీకర్ ఉంటారు. ఎందుకంటే నువ్వు చాలా క్వైట్గా నీ పనులు చేసుకొని దేవుణ్ణి మరి అనుకరిస్తూ నీవు నీ జీవితం గడిపినా కొందరికి నచ్చదు. కుటుంబంలోనే ఎప్పుడు చూసినా ఇది, ఎప్పుడు చూసినా అది గునుగుతూనే ఉంటారు. కొందరైతే గుణడానికే పుట్టినారని అనిపిస్తుంది. మనం గుణగదు కుటుంబంలో. ఎందుకంటే సణుగుట వలన సంహారకుడు వస్తాడు. అది 100% సత్యం. అది బైబిల్లో రాసింది. 1 కొరింథీ 10వ అధ్యాయము 10వ వచనంలో, మీరు సణుగకుడి, మీరు సణిగిన ఎడల సంహారకుడు మిమ్మల్ని నశింపజేస్తాడు. వారిలో కొందరు సణిగి సంహారకుని చేత నశించిరి. వారెవరు? ఇశ్రాయేలు ప్రజలు. కాబట్టి గ్రంబ్లింగ్, పుట్ ఏ స్టాప్ టు గ్రంబ్లింగ్. ఈ సణుగే నోరును నువ్వు స్తుతించే నోరుగా మార్చుకోవాలి. అందుకంటే పౌలు అంటాడు 1 తెస్సలోని 5:16లో, ఇన్ ఎవ్రీథింగ్ యూ గివ్ థ్యాంక్స్. అంటే ప్రతి విషయంలో నువ్వు ఏం చేయాలంటే దేవునికి స్తుతి చెల్లించాలి. భర్త బాధ పెడుతున్నాడంటే భర్తని ఇచ్చినందుకు స్తోత్రం ప్రభువా. మరి పిల్లలు ఇబ్బంది పెడితే దేవా చాలామందికి పిల్లలు లేరు, నాకు సంతానం ఇచ్చినావు కదా నీకు స్తోత్రం. అంటే మరి ఇలాగ కుటుంబం లైవ్లీగా దేవుడు పెట్టినప్పుడు సమస్యలు రాక తప్పదు. ఆ సమస్యల నిమిత్తం కూడా నువ్వు స్తుతిస్తే దేవుడు అన్నీ నీకు మేలుకరంగా మలుస్తాడు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే దేవుని ప్రేమించే వారికి, అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి సమస్తము మేలు కొరకు సమకూడి జరుగుతుంది. కనుక యూ షుడ్ బి ఏ పేషెంట్ లిజనర్. ఇందులో సెకండ్ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఆందోళన చేస్తున్నారు, ఎవరు అరుస్తున్నారు, బొబ్బలు పెడుతున్నారంటే ఏదో ఒక కారణం ఉంటుంది తప్పకుండా. వాళ్లకు డిస్సాటిస్ఫై అయినారన్నమాట. అప్పుడు నువ్వు ఏం చేయాలంటే, నీలో వాక్యం ఉన్నది, వారిలో వాక్యం లేదు. నువ్వు చాలా సంగ్రహించుకున్నావు. ఇప్పుడు శక్తి ఎవరికి ఎక్కువ ఉన్నట్టు? వాక్యం విన్నా నీకున్నది. వాక్యం లేని వారికి ఏ విధంగా ఉంటుంది? దే డోంట్ నో హౌ టు కౌంటర్ ద సిట్యుయేషన్. నీకు తెలుసు నీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు. అప్పుడు నీకు ఎక్కువ వాక్య జ్ఞానం ఉంది కాబట్టి నీవే సవరించాలి. యు బీ ఏ పేషెంట్ లిజనర్. ఇప్పుడు వారు ఎందుకంత గందరగోళం చేస్తున్నారని కొద్దిగా నెమ్మదిగా వారి బాధ వినాలి. ఇట్ రిక్వైర్స్ లాట్ ఆఫ్ విజ్డమ్ టు లిసన్ టు సమ్వన్స్ ప్రాబ్లం దాన్ టు టాక్. నువ్వు మాట్లాడడం కాదు, వినడానికి వేగరంగా ఉండాలట, మాట్లాడడానికి నిదానంగా ఉండాలని యాకోబు పత్రికలో మాట ఉంది. అంటే బీ క్విక్ టు లిసన్ అండ్ వెరీ స్లో టు రియాక్ట్. అది పత్రికలో నేను చదివి వినిపిస్తాను. యాకోబు పత్రిక, యాకోబు తన పత్రికలో రాస్తున్నాడు, యూ హ్యావ్ టు లిసన్ మోర్ దెన్ అండ్ టాక్ లెస్. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం 20వ వచనం చదువుతాను. జేమ్స్ 1st chapter 20-21. నా ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతి ఎరుగుదురు కనుక ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడువాడును, మాట్లాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడినై ఉండవాలి. ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికంతో అంగీకరించుడి. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్ములను మీరు మోసపరచు కొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారై ఉండుడి. మంచి మాట, ఎంత అద్భుతమైన మరి వాక్య భాగం ఇది. ఆల్వేస్ బీ క్విక్ టు లిసన్. ఇప్పుడు ఏ ఫూల్ ఆల్వేస్ క్లోజెస్ హిస్ ఐస్ అండ్ ఓపెన్స్ హిస్ మౌత్ వైడ్ అంట. ఒక బుద్ధిహీనుడు ఎప్పుడు పరిస్థితులను ఏ విధంగా చూడాలని తెలియకుండా వారు కన్ను మూసుకుంటాడు, నోరు తెరుస్తాడు. ఏ ఫూల్ క్లోజెస్ హిస్ ఐస్ ఓపెన్స్ హిస్ మౌత్. అలా ఉండకూడదు. బాగా చూడాలి. 2 కళ్ళు ఉన్నాయి, బాగా గమనించు. 2 చెవులు ఉన్నాయి, బాగా విను. బీ ఏ గుడ్ లిసనర్. వాట్ ఈస్ ద ప్రాబ్లం? స్టడీ ద ప్రాబ్లం ఇన్ యువర్ హౌస్. నీవు ఆ ప్రాబ్లం ఏంటో స్టడీ చేయి. ఎందుకు అవుతుంది ఈ గొడవ? తర్వాత ఒకటే నోరు ఉంది నీకు, 2 కళ్ళు 2 చెవులు 1 నోరు. అంటే మాట్లాడేది చాలా తక్కువగా ఉండాలి, మితంగా ఉండాలి. మరి
అలాగూ చెక్కినట్టు మాట్లాడితే దానికి విలువ ఉంటుంది. అప్పుడు ప్రార్థనతో మరి నీ సైలెన్స్ మిళితమైనప్పుడు తప్పకుండా నీకు జవాబు వస్తుంది. దే విల్ బీ సాటిస్ఫైడ్ అండ్ గాడ్ ఆర్డర్స్ ద స్టామ్ టు బీ కామ్. ఆ గాలి తుఫాను అణిచివేసిన ప్రభు మీ కుటుంబంలో ఉండి ఆ యొక్క గందరగోళాన్ని ఏం చేస్తాడు? అణిచివేస్తాడు. ఆయన ఆజ్ఞాపిస్తే గాలి సముద్రం అణిగి మిక్కిలి నిమ్మళమైపోయిందని. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించాడు. హల్లెలూయా. మరి మూడోది చూసినప్పుడు ప్రేమ అనేది లవ్ ఈజ్ ఎ వెరీ గ్రేట్ ఇంగ్రీడియంట్ ఇన్ ద ఫ్యామిలీ. ప్రేమ రాహిత్యం. నేను హృదయ పరీక్ష అనే బుక్ రాసినాను, 40 ప్రసంగాలతో ఉంది. అది మీరు సమయం తీసుకొని చదవాలి. 40 థింగ్స్ యూ షుడ్ అవాయిడ్. అంటే హృదయంలో నుండి నువ్వు తొలగించుకోవాల్సిన 40 కార్యాలు దాంట్లో రాసినాను. ప్రేమ రాహిత్యం. ప్రేమ నీ హృదయంలో దేవుని ప్రేమ నిండుగా ఉందా? చెక్ ఆల్వేస్ వెదర్ యూ క్యారీ లవ్ ఆఫ్ గాడ్. ఆ దేవుని ప్రేమ నీలో ఉంటే ఎవ్రీథింగ్ విల్ బికమ్ పాసిబుల్. అన్నీ సాధ్యమే. ఆ ప్రేమ దీర్ఘకాలము సహిస్తుంది, క్షమిస్తుంది, మరి ఓర్చుకుంటుంది, తాళుకుంటుంది. ప్రేమ శాశ్వత కాలం ఉంటుంది. ప్రేమ దోషములన్నిటిని ఏం చేస్తుంది? కప్పేస్తుంది. చెక్ యువర్ సెల్ఫ్. ఇప్పుడు కార్లో ఎంత పెట్రోల్ ఉంది అని అడుగుతాం. ఇంకెంత? ఇంకా ఒక 10 లీటర్స్ ఉంది, లేకుంటే అయిపోయింది, ఇంకొకటే లీటర్ ఉంది అన్నప్పుడు వెంటనే ఫిల్లింగ్ స్టేషన్ పోయి మనం నింపుకుంటాం కదా. అలాగే ప్రేమ నీ హృదయంలో నిండుగా ఉండాలి. ఎప్పుడు నిండుగా ఉండాలి. నాకు ప్రేమ దయచేయమని ప్రార్థన చేయి. నాకు ఇల్లు కావాలి, వాకిలు కావాలి, నాకు బంగ్లా కట్టాలని కాదు. అదంతా సెకండరీ. అది దేవుడు ఇస్తాడు. నీతిని రాజ్యాన్ని వెతుకుతావు, అన్నీ ఇంజన్ వెనుక పెట్టాలి వచ్చినట్టు వచ్చేస్తుంది. నేను దాని కొరకు ప్రయాసపడే అవసరం లేదు. వీఆర్ ఇన్ ద సెంటర్ ఆఫ్ గాడ్స్ విల్. మరి దేవుడు 24వ కీర్తనలో అంటే భూమియు దాని సంపూర్ణతయు నాదే, నీవన్నీ నావే, దేవునికి ఉన్నవన్నీ నీవే, నువ్వేం భయపడే అవసరం లేదు. కానీ మేక్ షూర్ యువర్ లవ్ ఇస్ ఫుల్ టు ద బ్రిమ్. అంటే ఎలాంటి తప్పులు చేసిన వారు కుటుంబంలో ఉన్న వారిని పూర్తిగా ప్రేమించి, వారిని క్షమించి, వారికి పరిచర్య చేసే అంత స్థాయికి ఎదగాలి. ఎదగడంలోనే ఉందన్నమాట. అంటే ఇతరుల తప్పులు పట్టడం కంటే వారి దోషాలు మన్నించి వారికి తిరిగి మాట్లాడి. చాలా కుటుంబంలో మాట్లాడుకోరు. అది స్టైల్ కాదు, అది దరిద్రం. అది మాట్లాడుకోకుండా ఏంటి తగ్గించుకొని మాట్లాడి తప్పే ఉంది. అది నీ కుటుంబమే కదా, నీ భార్య, నీ భర్త, నీ పిల్లలు, దే ఆల్ బిలాంగ్ టు యూ. వై కాంట్ యూ టాక్ విత్ దెమ్? మాట్లాడాలి తప్పకుండా. ఎందుకంటే ఆ కమ్యూనికేషన్ ఆ యొక్క అగాధంలాగా పెరిగిపోతుంది. అందుకే మరి మాట్లాడడానికి ఏం లేకున్నా కొద్దిగా అటు ఇటు ఫిల్ అప్ ద గ్యాప్స్. నువ్వు దేవునితోనే మాట్లాడాలని ఉంటుంది. నాకైతే దేవునితోనే మరి ఇప్పుడు కుటుంబం చూసుకోవద్దా? కుటుంబం కూడా పోయి అప్పుడిప్పుడు కొద్దిగా మాట్లాడి, అంటే జస్ట్ లైక్ లూబ్రికేటింగ్ ద మెషిన్ అన్నమాట. యూ సీ దట్ ద మెషిన్ రన్స్. అలాగూ నీవు మరి ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడాలి. 1 కొరింథీ 14:1 బికాస్ లవ్ కాంకర్స్. ప్రేమకు ఒక గుణం ఉంది, అది స్వాధీనపరుచుకుంటుంది. లవ్ కాంకర్స్ ద ఎంటైర్ వరల్డ్ అంటే ఏదైనా నువ్వు స్వతంత్రించుకుంటావు ప్రేమ ఉంటే. ప్రేమ లేకుంటే నీ జీవితం చాలా కష్టతరం అయిపోతుంది. ఫ్రిక్షన్, ఎప్పుడు రాపిడి, నీకు ఒక్క అడుగు ముందుకు వేయలేవు. దేవుడు కూడా నీకు తోడు ఉంటాడు. ఎందుకంటే నువ్వు ప్రేమతో నింపబడినప్పుడు ప్రేమ స్వరూపి అయిన దేవుడు నీకు ఎల్ల వేళలా తోడు ఉంటాడు. దేవునికి స్తోత్రం. హిస్ అదర్ నేమ్ ఈజ్ లవ్. వాట్ ఈస్ ద అదర్ నేమ్ ఆఫ్ జీసస్? ఇస్ నథింగ్ బట్ లవ్. ప్రేమ ఆయన పేరు కాబట్టి ఆ ప్రేమ ఎప్పుడు కోరుకోవాలి. దేశాన్ని కోరుకోదు. అసూయ, ద్వేషం, పగ, ఖచ్చితంగా నేను పగ తీర్చుకుంటా, ఇలాంటివి దేవుని బిడ్డలకు అసలే తగదు. నేను ఎప్పుడు చెప్తాను, లైఫ్ ఇస్ షార్ట్, మేక్ ఇట్ ఈజీ. లైఫ్ ఇస్ షార్ట్, డోంట్ మేక్ ఇట్ కాంప్లికేటెడ్. నీకు ఇక్కడ వివాదాలు పెంచుకొని కలహాలు, కయ్యాలు, పగ సాధింపులకు సమయమే లేదు. మంచి పని చేయడానికి, ఒకరిని మిక్కటంగా ప్రేమించడానికి కూడా సమయం సరిపోదు. ఇక ఈ కయ్యాల కలహాలకి ఎక్కడి నుండి సమయం ఉంటుంది? అందుకే దేవుడిచ్చిన ఈ చిన్న జీవితం మేక్ ఇట్ వెరీ బ్యూటిఫుల్. నీకు అన్ని రకాల ఇన్స్ట్రక్షన్స్ పరిశుద్ధ గ్రంథం ఉన్నది, A to Z ఉంది. దెర్ ఈజ్ నో అదర్ బుక్ సో ప్రెషియస్, సో ఫుల్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ విజ్డమ్ దాన్ ద ప్రెషియస్ వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని స్తోత్రం. నీకు ఏది కావాలి, ఏది పోవాలి, నీకు ఆధారణ కావాలి, నీకు శక్తి కావాలి, నీకు ప్రేమ కావాలి,
నీకు మరి సామర్థ్యం కావాలి, అన్నీ నీకు పరిశుద్ధ గ్రంథం నుండి లభిస్తుంది. ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ ద బుక్ కాల్డ్ బైబిల్. కాబట్టి యు ఆర్ సో లక్కీ టు బీ ఏ క్రిస్టియన్, యు ఆర్ సో ఫార్చునేట్ టు బీ ద చైల్డ్ ఆఫ్ గాడ్. యేసుప్రభు బిడ్డ అంటే నీకు ఎంత భాగ్యం. ఓ పాట ఉంది కదా, ఓ ఇశ్రాయేలు విను, నీ భాగ్యం ఎంత గొప్పది, ఓ ఇశ్రాయేలు విను, నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలిన వారెవరు, యెహోవా రక్షించిన నిన్ను పోలిన వారెవరు. చూడండి ఎంత భాగ్యం నీది, ఎంత జ్ఞానం నీకు. ఇతరులకు లేని జ్ఞానం అంతా దేవుడు నీకు అనుగ్రహించినాడు. ఇంకా తక్కువ ఉంటే అడుగుమన్నాడు. మీలో ఎవరికైనా జ్ఞానం కొద్దు ఉంటే నన్ను అడగండి, నేను వారికి ఎలాగిస్తాను ధారాళంగా. గాడ్ లవ్స్ దోస్ హూ సీక్ విజ్డమ్, గాడ్ లవ్స్ దోస్ హూ ఆస్క్ ఫర్ మోర్ లవ్, అండ్ గాడ్ లవ్స్ దోస్ హూ సీక్ ద విల్ ఆఫ్ గాడ్. దేవుని చిత్తం మీద వెతుకువారంటే దేవుడు చాలా ఇష్టం అంట. ప్రేమ కావాలని అడిగేవారంటే దేవుడు చాలా ఇష్టలు అంట. జ్ఞానం అడిగేవారు దేవునికి మరీ ఇష్టలు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి నువ్వు అడిగి పొందుకోవాలి, ఇస్తాడు దేవుడు. ఒక కఠినమైన వ్యక్తిని ప్రేమించాలి, ఒక రక్షణ పొందని వ్యక్తి నీకు భర్తగా ఉంటే నువ్వు ప్రేమించాలంటే అది విత్ గాడ్ ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ టు ఎ విల్లింగ్ మైండ్ అంట. ఇవి లేదు ప్రేమ, ఆయన దేవుడు పుట్టిస్తాడు, దేవుడు మీ కుటుంబాన్ని కాపాడుతాడు. సహోదరి చాలా దూరం నుండి వచ్చింది, అంటే నేను అనుకుంటాను ఆంధ్ర నుండి వచ్చింది. చాలామంది వేరే వేరే ప్రాంతాల నుండి వస్తున్నారు, కలుస్తున్నారు. అయితే ఆమె బడి మీద అరగంట ఏడ్చింది. అరగంట కాదు ఇంకెక్కువనే ఏడ్చింది. ఏడ్చి 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 ఎందుకంటే భర్త త్రాగుబోతు. అస్సలు ఆమె కుటుంబ జీవితంలో నిలబడడానికి వీలవడం లేదు. ఇద్దరు పిల్లలు ఉన్నారు, పిల్లల చదువులు కూడా దెబ్బతింటాయి, వారి భవిష్యత్తు దెబ్బతింటుందని బాధపడుతుంది. అన్నం తినడానికి కూడా స్వాతంత్రం లేదు, పడుకోవడానికి స్వాతంత్రం లేదు, 24 గంటలు వేధిస్తూనే ఉంటాడండి. అప్పుడు మరి నేను ఆమె కౌన్సిలింగ్ చేసి ప్రార్థన చేసి ఆమె గట్టిగా నన్ను పట్టుకుందంటే వదిలిపెడతలేదు. నా జీవితంలో మేము చూస్తానని నేను అనుకోలేదు. ఇది నా అదృష్టం. నేను వచ్చినానమ్మా, నేను అడ్రస్ వెతుక్కుంటూ వచ్చినాను. ఒక్కసారన్నా చూడాలి నేను చనిపోకముందని. అంటే ఎంత ఆ మాటలు వింటుంటే నాకే ఆశ్చర్యమైంది. ఎందుకంటే హర్ ఈగర్నెస్ టు నో మోర్ అబౌట్ గాడ్, దైవశక్తిని తెలుసుకోవాలని ఆ తపన ఉన్నది. ఏ విధంగా తన కుటుంబాన్ని బాగు చేసుకోవాలనే ఆశ, భర్త రక్షణ పొందాలనే ఆ తీవ్రమైన కోరిక, పిల్లలు బాగుపడడం, అన్నీ మంచి కోరికలే. బట్ షీఈస్ ఫాలోయింగ్ యూట్యూబ్ ఫాలో చేస్తుంది, టీవీ పరిచర్య ఫాలో చేస్తుంది. చాలా నేను శక్తి పొందుకున్నానని సాక్ష్యం ఇచ్చింది. మంచిగా మేము ఆదరించి ఓదార్చి మంచి మాటలు చెప్పి పంపించినాము. దేవుని స్తోత్రం. అంటే నీవు యేసుక్రీస్తుకు మరో పేరు ఉంది కదా, ఆదరణకర్త. ఈజ్ ద ఆథర్ ఆఫ్ కంఫర్ట్. ఆయన సన్నిధికి వచ్చిన వారిని ఆయన ఆదరిస్తాడు. ఆదరించి ఆయన తప్పకుండా శక్తి సామర్థ్యాలు ఇస్తాడు. తన ఆత్మచేత అట్టి వారిని నడిపిస్తాడు. ఆమె ఏం చేస్తుంది మరి, అట్టి భర్తతో ఆమె కాపురం చేయాలి. ఎందుకంటే ఆయన పిల్లలకు ఆయన తండ్రి, వారి ఇంటికి నాయకుడు, ఆమెకు భర్త. అలాగూ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసుకుంటే కూడా అది దేవుని దృష్టిలో సరి అయింది కాదు కదా. మరి ఇవన్నీ భరించడానికి నేను అన్నది ఎక్కువ కాలం ఉండదు. నో ఈవిల్ విల్ లాస్ట్ లాంగ్ దోస్ హు డిపెండ్ ఆన్ గాడ్. తప్పకుండా నీ కట్లన్నీ దేవుడు తెంపేస్తాడని అభయవాక్య ఇచ్చి పంపిన. 36 వచనం అనుకుంటా. ఐ విల్ బస్ట్ యువర్ బాండ్స్. నీకు ఈ కట్టలు ఉన్నాయి కదా, సాతాను కట్టిన కట్లన్నీ స్వాతంత్రం లేక అవన్నీ పట్మని తెగిపోతుంది, నీకు చాలా స్వాతంత్రం వచ్చేస్తుందని ప్రవచించినాను. దేవుని స్తోత్రం. సత్యం నువ్వు తెలుసుకున్నావు కాబట్టి సత్యం నిన్నేం చేస్తుంది, స్వతంత్రాలుగా చేస్తుంది. నేను ఏ కట్టు కట్టలేదు, నీకు చాలా స్వాతంత్రం రాబోతుంది. నీ భర్తకు రక్షణ కూడా దేవుడు ఇస్తాడు, నీ పిల్లలను దీవిస్తాడు. యు ఆర్ సీకింగ్ గాడ్. నువ్వు ఒక మనిషిని వెతకడం లేదు, దేవుని వెతుకుతున్నావు కాబట్టి అన్ని శుభప్రదంగా చేయగలడని అభయ వాకులతో ఆమెను పంపించినాను. మరి ఇంకా చూస్తే 4వ చెప్తున్నాను. మరి కొందరు తప్పు చేస్తారు కుటుంబంలో.
బలహీనులు వారు తప్పు చేస్తారు. ఆ తప్పు చేసిన వాడిని మనము తిట్టి 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 వాని తప్పుని ఎత్తి చూపెడతా ఉంటే వాడు ఇంకా దూరం వెళ్ళిపోతాడు. నేను నిన్న కూడా చెప్పినాను, తప్పిపోయిన కుమారుడు తప్పు తెలుసుకొని తండ్రి వద్ద వచ్చినప్పుడు నిలదీయలేదు, కౌగలించుకొని ఏం చేసినాడు, ముద్దు పుట్టిన. అది దేవుని ప్రేమ. ఆ ప్రేమలో అట్టి శక్తి ఉంటుంది. కాబట్టి డోంట్ రిపీట్ వాట్ ద పర్సన్ ఆర్ ద మెంబర్ ఆఫ్ ద ఫ్యామిలీ హ్యాస్ డన్ ఆల్వేస్. ఈడప్పు చేసినాడు, ఈడు దారి తప్పినాడు, ఈడట్టు చేసినాడు అనేదానికంటే మౌనంగా ఉండి ప్రార్థన చేసి అట్టి వారిని ఇంకా ఎక్కువగా ప్రేమించి, అంటే నీ సత్యదంతత, నీవే విధంగా కుటుంబంలో జవాబుదారీగా ఉన్నావో, బాధ్యత వహిస్తున్నావో, అది తప్పకుండా వారిలో కూడా ప్రవేశించినట్లు ప్రార్థించి మరి వారికి ఆ ప్రేమ చూపెట్టినప్పుడు సరిగా సెట్ అయిపోతుంది. అంటే నీలో అంత సత్యత ఉంటే తప్పకుండా యూ హ్యావ్ ద పవర్ ఇన్ యువర్ మౌత్. చూడండి, పవర్ ఊరికే రాదండి. అవుట్ ఆఫ్ ప్యూరిటీ, అవుట్ ఆఫ్ డిపెండింగ్ ఆన్ గాడ్ కమ్స్ ద పవర్ ఇన్ యువర్ మౌత్. అంటే ఉట్టిగానే శక్తిగల మాటలు మాట్లాడలేరు ఎవరు. అంటే నీ హృదయాంతరంగంలో దేవుని నీతి సత్యం ఉంటేనే నీ నోటి నుండి ఏం చేస్తుంది, సత్యం పవర్ఫుల్గా విడుదలవుతుంది. అది కుటుంబంలో కూడా ఎవ్రీథింగ్ స్టార్ట్స్ ఫ్రమ్ హోమ్. మీరు ఏదో పెద్ద సభలో మాట్లాడడం వేరు, కుటుంబంలో మాట్లాడడం చాలా ప్రాధాన్యమైంది, చాలా కష్టతరం కూడా. సత్యసంధత అంటారు కదా, ఇంటెగ్రిటీ. 51వ కీర్తన 6వ వచనంలో నీవు అంతరంగమందు ఏం కోరుతున్నావు, సత్యమనే కోరుతున్నావు. అది చాలా బాగుంది కదా. ఒకసారి చప్పట్లు గట్టి కొట్టి దేవుని స్తుతిద్దాం. నీ అంతరంగంలో నేను సత్యమనే కోరుతున్నానంటే పిల్లలు బాగుండాలి, క్రమశిక్షణలో ఉండాలి, ఎవరు అబద్ధం ఆడొద్దు, ఎవరు దారి తప్పొద్దు, ఎవరు వంకర త్రోవలు పోవద్దు. మరి నువ్వు నడిచేదే వంకర వరకు చెప్పేదే అబద్ధం. మరి అలాగ హౌ క్యాన్ యూ రిపేర్ యువర్ ఫ్యామిలీ, హౌ క్యాన్ యూ కన్స్ట్రక్ట్ ఏ గాడ్లీ ఫ్యామిలీ, వెరీ ఇంపాసిబుల్. కాబట్టి అది జవాబుదారీతనం, ఆ బాధ్యత, ఆ యథార్థత ఎప్పుడు కూడా విడవకుండా ఉంటే దేవుడు కనికరించి నీ కుటుంబాన్ని ఆయన చిత్త ప్రకారం నడిపించగలడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 5వ చూసినప్పుడు మరి నీ యొక్క హ్యాబిట్స్ రిగార్డింగ్ యువర్ బాడీ, అంటే వాట్ యువర్ వాల్యూ. ఎందుకు శరీరాన్ని గురించి ఎక్కువ శ్రద్ధ తీసుకోవాలి అని నేర్చుకుంటున్నామంటే ఆత్మ నివసించడానికి శరీరం చాలా అవసరం. నువ్వు మాత్రమే కాదు, నువ్వు ఒక ఇల్లాలివి అయితే నిజంగా నీ భర్తను పిల్లలు ప్రేమిస్తే టేక్ కేర్ ఆఫ్ దర్ హెల్త్, నాట్ ఓన్లీ దేర్ హెల్త్, యువర్ హెల్త్. భక్తి భక్తి భక్తి, ఆత్మ ఆత్మ అని చెప్పి ఆత్మ నివసించే శరీరాన్ని పాడు చేసుకుంటే దానివల్ల ఏం ప్రయోజనం ఉన్నది? శరీరంలో ఏమి నివసిస్తుందంట? ఆత్మ. ఈ దేహము దేవుని ఆలయం, పరిశుద్ధాత్మకు నిలయం. నిన్నటి రోజు అంతా గజిబిజి ఉండింది ఇక్కడ, చాలా కోపం వచ్చేసింది నాకు అనిపిస్తుంది. ఏసైకి వచ్చిన కోపం నాకు వచ్చింది, బాగా గట్టిగా తీసేసుకున్నది. ఏంటి ఇట్లా చేస్తున్నారు, దేవుని ఆలయం, దేవుని ప్రజలు వస్తారు, ఇంత అమర్యాద పెట్టినారని. అంటే కొన్ని ఇష్యూస్ ఉన్నాయి ఇక్కడ, కానీ నిద్ర రాలే నాకు ట్యాకిల్ చేసేంతవరకు. అంటే మరి నీ శరీరం కూడా ఆలయమే కదా. ఆలయము అశుద్ధిగా ఉన్నప్పుడు యేసుప్రభుకి ఎంత కోపం వచ్చింది, అంటారు తీసుకున్నాడు, కొరడా వేన్నాడు, అక్రమస్తులందరూ పారద్రోలినాడు. అంతకంటే రోషం ఉండాలి. నీ కుటుంబంలో అందరూ ఆరోగ్యంగా ఉండాలనే బాధ్యత తప్పకుండా తండ్రి అయినా తల్లి అయినా తీసుకోవాలి. ఏది పడితే అది ఇంటికి తెచ్చి అంత జంక్ ఫుడ్ తెచ్చి పిల్లలు తిని కడుపు అప్సెట్ అయ్యి, అంటే భక్తికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నామో ఆ భక్తి మన ద్వారా మరి ప్రవహించినట్లు, మన కుటుంబస్తులు ప్రవహించినట్లు శరీరం చాలా అవసరం. ఈ శరీరము చాలా మోసం చేస్తుంది. నువ్వు సరి అయిన నియంత్రణలో పెట్టకుంటే ఇట్ మే డిచ్ యూ. ఎందుకంటే ఈ శరీర కోరికలు, శరీర ఇచ్చలకు నువ్వు బానిస అయితే, ఆత్మ ద్వారా నడిపింపబడకుంటే, ఈ మాటలు మీరు చదవాలి. గలతీ పత్రిక 5వ అధ్యాయం 16-17లో ఉంది. శరీరం ఎప్పుడు ఆత్మ నియంత్రణలో ఉండాలంట. శరీరం రోగం పాలు కాకూడదు. అందుకే ఇంటిలో ఉండేవారు దే హ్యావ్ టు సీ ద హెల్త్ ఆఫ్ ఆల్ ద మెంబర్స్. ఏది పడితే అది వండడం కాదు. మరి కొందరు బలహీనలు ఉంటారు, శరీర బలహీనతతో ఉంటారు. కుటుంబంలో అందరు బలాఢ్యులుగా ఉంటారు కదా. తల్లి ఉంటుంది, వృద్ధాప్యంలో ఉంటుంది, ఆమె బలహీనంగా ఉంటుంది. తండ్రి ముసలోడు అయిపోతే బలహీనంగా ఉంటాడు. పిల్లలు యవనస్తులైనా ఏదైనా యాక్సిడెంట్ అయింది, అవయాలు అయితే వారికి పరిచర్య చేయాలి. ఓవరాల్ హెల్త్ చూడాలి. ఎందుకంటే మరి అది పరిశుద్ధాత్మకు నిలయమైన శరీరాలు. ఆ శరీరంతో పాపము ప్రవేశించకుండా కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. యూ హ్యావ్ టు వాల్యూ యువర్ బాడీ అని వాక్యంలో ఉంది. ఆ వాక్యం ఒకసారి చదువుతాను. గలతీ పత్రిక 5వ అధ్యాయము 22లో
చూస్తున్నాము. 16, 17లో చూస్తున్నాం. నేను చెప్పినది ఏమనగా ఆత్మానుసారంగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. శరీరం ఆత్మకును, ఆత్మ శరీరమును విరోధముగా అపేక్షించును. ఇది ఒకని దానికొకటి వ్యతిరేకంగా ఉన్నది కనుక మీరు ఏవి చేయ నిశ్చయింతురో వాటిని చేయకుందరు. మీరు ఆత్మ చేత నడిపింపబడిన యెడల ధర్మశాస్త్రంలోనైన వారు కారు. శరీర కార్యములు స్పష్టమైనవని అన్ని పెద్ద జాబితా, ఆత్మ కార్యాలు స్పష్టమైందని ఇంకొక జాబితా. మరి నీవు విరోధమైన అంటే ఇటు వాటికి విరోధమైన 23లో ఉంది. నియమం ఏదీ లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. అంటే యు ఫాలో ద స్పిరిట్ ఆఫ్ గాడ్. ఆత్మ నియంత్రణలో, ఆత్మ నియమం ద్వారా నడిపింపబడాలి. నా కుటుంబం, శరీర కార్యాలు నా కుటుంబంలో జరగకూడదు అని ప్రార్థన చేయాలి. మరి శరీరంకు కావాల్సిన ఆరోగ్య విధానాలు కూడా నేర్చుకోవాలి. యూ టు సీ ద హెల్త్ ఆఫ్ ద ఫ్యామిలీ. అప్పుడే ఆల్ రౌండ్ అంటే ఒక వాక్యం ఉంది కదా, మీ ఆత్మ ఎలాగో వర్ధిల్లుతుందో నువ్వు అన్ని విషయంలో ఏవాలంట వర్ధిల్లా అంటే ప్రయాసపడాలి. పిల్లలు సరిగా భోజనం చేయడం లేదంటే దట్ షుడ్ బికమ్ అ మ్యాటర్ ఆఫ్ కన్సర్న్ ఫర్ ద పేరెంట్స్. వీక్గా ఉన్నారంటే తప్పకుండా శ్రద్ధ తీసుకోవాలి. మనం ఎప్పుడు ఆత్మ గురించే మాట్లాడుతున్నాం అంటే ద స్పిరిట్ హ్యాస్ టు రిసైడ్ ఇన్ ద మార్టల్ బాడీ కదా. ఈ బాడీ ఆల్సో యూ హ్యావ్ టు టేక్ కేర్. కొందరు అనారోగ్యతలో ఉన్నారు, వ్యాధితో ఉన్నారు, తల్లిదండ్రులు బీపీ షుగర్తో బాధపడుతున్నారు. ఏ ప్రేమ లేకుండా నువ్వు 6 అడుగులు ఉన్నావు, ఎత్తున్నావు, లావు ఉన్నావు, ఆరోగ్యంగా ఉన్నావు, ఆ వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను చూడడం లేదు అంటే అది ప్రేమ లేనితనమే కదా. కాబట్టి యూ హ్యావ్ టు ప్రే ఫర్ ద వీక్లింగ్స్ ఇన్ యువర్ ఫ్యామిలీ. బలహీనంగా కుటుంబంలో ఉండేవారి కొరకు నీ శ్రద్ధ, నీ సమయము, వారి బాగోగులు తెలుసుకోవడం, వారి కొరకు ప్రయత్నాలు చేయడం, అది దేవుని స్వభావం. దేవుని స్తోత్రం. దేవుడు ఎప్పుడు కూడా బలహీనల మీద దృష్టి ఉంచుతాడు, వారిని బలపరచడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అంటే డోంట్ బీ సో సెల్ఫిష్ దట్ యూ టేక్ కేర్ ఆఫ్ యువర్ ఓన్ సెల్ఫ్ అండ్ యూ నెగ్లెక్ట్ ద ఓల్డ్ వన్స్ ఆర్ ద వీక్ వన్స్ ఆర్ ద సిక్ వన్స్. నెవర్ డూ దట్. You should have that love. Love comes from God. Very good, very good. Love comes from God. అయితే 6వ చూడండి. తర్వాత మరి మీ కుటుంబంలో అందరూ మారు మనసు పొంది, అందరూ రక్షణ పొంది, ఆ రక్షణ ఆనందం లేక, సంతోషం లేక, పాటలు పాడి ఆనందిస్తున్నారంటే మీ అదృష్టం. అది అందరి కుటుంబాలు అట్లా లేదు. అది గమనించండి మొదట. డోంట్ థింక్ ఆల్ ఫ్యామిలీస్ ఆర్ సిమిలర్. It matters. You have to have concern for other families where it is not all that glitters. All that glitters is not gold. And మెరిసేదంతా బంగారం. నీకు తెలియదు వాళ్ళ కుటుంబంలో ఎన్ని సమస్యలు ఉందో. కాబట్టి ఎవరిని తొందరగా తీర్పు తీర్చొద్దు. వారట్లా వీరిట్లా. నువ్వు చక్కగా ఉండాలి మొదట. యూ స్టాండ్ ఫర్మ్, యూ స్టాండ్ స్ట్రైట్. బట్ డోంట్ కీప్ ఫైండింగ్ ఫాల్ట్ విత్ అదర్ ఫ్యామిలీస్. వాళ్ళు అట్లా వీళ్ళు. నీ కుటుంబము మరి దిగజారణకు ఎంత నిమిషం కూడా పట్టదు. నీ పరిస్థితులు, నీ స్థాయి, ఇవన్నీ కుప్పగూలిపోవడానికి క్షణం పట్టదు. కాబట్టి ఎల్లప్పుడూ భయభక్తులు కలిగి ఇతర కుటుంబాల కొరకు కూడా ప్రార్థన, విజ్ఞాపన చేస్తే దేవుని దయ, కనికరం నీ కుటుంబం మీద తప్పకుండా ఉంటుంది. దేవుని స్తోత్రం. నువ్వెవరు తీర్పు తీర్చడానికి వేరే కుటుంబాలను? వారి ఇప్పుడు మారు మనసు లేకుండా ఒక 4 ఉంటారు. మారు మనసు పొంది, రక్షణ పొంది, దేవునితో సన్నిహితమైన సంబంధం గలవారు 2 ఉంటారు. ఇక్కడ మైనారిటీ, అక్కడ మెజారిటీ. ఈ మెజారిటీగా దేవునికి ధిక్కరించే వారిని దేవుని ఫోల్డ్లో తేవడం ఎంత కష్టతరం. అది దే హ్యావ్ టు ప్రే ఇన్ అండ్ అవుట్, దే హ్యావ్ టు ఫాస్ట్, దే హ్యావ్ టు బీ వెరీ క్లోజ్ టు గాడ్. మరి వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. తప్పకుండా వారికి నిరీక్షణ ఉంది. గాడ్ విల్ మేక్ ఎవ్రీథింగ్ బ్యూటిఫుల్ ఇన్ హిస్ ఓన్ టైం. నీకెందుకు హడావుడి? వెంటనే తీర్పు తీర్చేస్తున్నావు. నువ్వే తీర్పుకు గురవుతావు. తీర్పు తీర్చకుడి. తీర్పు తీరిస్తే ఆ తీర్పు నీ మీదకి వస్తుంది. నీకు తెలియదు ఆ పరిస్థితి ఎట్లుందో. వై సో మచ్ హరీ టు గివ్ జడ్జ్మెంట్? నెవర్ జడ్జ్ అదర్ ఫ్యామిలీస్. దట్స్ నాట్ యువర్ బిజినెస్. నీకెందుకు వాళ్ళ ఇంట్లో ఉన్న బాధలు? నీకేం తెలుసు? ఆ స్త్రీ ఎంత బాధపడుతుందో. అందరు రావాలి, దేవుని సన్నిధిలో రావాలి అని ఎంతో శ్రమపడుతుంది, ఎంతో కష్టపడుతుంది, ఎంతో ఉపవాసం నలగొట్టుకుంటుంది. అది నీకు తెలుసా? వెంటనే తీర్పు తీరుస్తున్నావు. ఆమె ఒక్కతే వచ్చింది కదా, రాలేదా? పడతాయి, జాగ్రత్త. డోంట్ జడ్జ్ అదర్స్. యూ బీ ఏ లైట్ హౌస్.
నీవు నీకు యెహోషువ భక్తుడు ఎంత ముద్దుగా అంటాడు కదా, నేను నా ఇంటి వారము మేము యెహోవాను సేవించు. చాలదా అది? నేను నా పక్కింటి వారు, నా ముందున్నోళ్ళు, నా పలుకున్నోళ్ళు నాకు అనవసరం. నేను నా ఇంటి వారం మేము ఫస్ట్ విల్ సెట్ అన్ ఎగ్జాంపుల్ టు అదర్స్. మేము తప్పకుండా దేవుణ్ణి విశ్వాసం ఉన్నది యెహోషువ. అటు విశ్వాసంతో నువ్వు ముందు సాగాలి, కానీ ఫాల్ట్ ఫైండింగ్ వద్దు. అది బయట వద్దు, ఇంటిలో ఉండేవారు. ఒక సహోదరుడు తాగుబోతుంటాడు, 2 కుటుంబాలు, ఉమ్మడి కుటుంబం. ఒకడు తాగుబోతూ, ఒకడు దైవ సేవకుడు. మరి ఇప్పుడు వాడు తాగుబోతూ వాడు కుటుంబాన్ని చూడడు, వాడు మందిరానికి రాడని చెప్పి వాడిని విపక్షతో చూడాలి. యాక్చువల్లీ నన్ను అడిగితే హీ నీడ్స్ మోర్ లవ్, మోర్ అండర్స్టాండ్. ఒకడు బలహీనుడుగా కుటుంబంలో ఉంటే వానికే కదా ఎక్కువ శ్రద్ధ చూపెట్టాల్సింది. నీకు 5 పిల్లలు ఉన్నారనుకోండి, ఒకడు చాలా బలహీనంగా ఉంటే తల్లిదండ్రుల శ్రద్ధ అంతా ఎవరి మీద ఉంటుందండి? బలవంతుని మీద ఉంటుందా, బలహీన మీద ఉంటుందా? చెప్పండి గట్టిగా. వదిలేదు లేదు మేము చెప్పేంతవరకు. ఎవరి మీద ఉంటుంది? బలహీనుల మీద ఉంటుంది. ఆ బలహీనట బలవంతుడైతాడనే ఎదురు చూస్తూనే ఉంటారు. వీడెప్పుడు మారు మనసు పొందుతాడు, వీడెప్పుడు దేవునికి దగ్గరకు ఉంటాడు, వీడెప్పుడు మనసు మార్చుకుంటాడు, వీడెప్పుడు ఈ తాగుబోతే మారుతాడు. ఇదే ఉంటుంది గుండెలో. తల్లిదండ్రులకు కానీ ఆ తోటి సహోదరులకు కానీ అదే ఉండాలి. వాని విపక్షతో చూడొద్దు. మరి దేవుని సేవకుడు దేవుడు ఎన్నుకున్నాడు, అందుకే వీనికి ప్రత్యేక మరి శ్రద్ధ ఇవ్వాలని అది చూపెట్టు అని మీరు కొద్ది పక్కన పెట్టినా పర్వాలేదు. బికాజ్ హీ నోస్ ద వర్డ్. వాళ్ళలో వాక్యం ఉన్నది, వీనిలో ఏం లేదు, వాక్యం లేదు. ఎవరికి ఎక్కువ కేర్ కావాలి? ఈయనకే కావాలి, వాక్యం లేను అని. ఎందుకంటే వాక్యం ఉన్నవాడు ఎక్కువ జవాబుదారి వాని ప్రవర్తన కింద మీద అయితే. ఈయన దేవుడు క్షమిస్తాడేమో, వాక్యం తెలిసినవాడిని క్షమించాడు. నీకు తెలుసు కదా అంత. అలాగూ కుటుంబంలో బలహీనలను నీవు కొరకు ప్రార్థన చేయాలి, వారిని బలపరచాలి. తీర్పు తీర్చకూడదు. అందరూ ఒకలాగా ఉండరు. నీవేమో అందరూ ఒకలాగా ఉండాలని ఆశిస్తావు. నీ తలంపులు కాదు, దేవుని తలం. భూమికి ఆకాశం ఎంత ఉన్నతంగా ఉందో అంత ఉన్నతంగా నీ తలంపులు, నీ త్రోవలు, నీ కార్యాలు, నీ క్రియలు, నీ ఆలోచనలు అంత విభిన్నంగా ఉంటాయంట దేవుని తలం. చప్పట్లు గట్టి కొడదమ్మా దేవుని స్తోత్రం. అందుకొరకు జ్ఞానం అడగాలి దేవుని. కుటుంబం ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ యూనిట్. యూ నీడ్ మోర్ విజ్డమ్ దాన్ ఇన్ ఆఫీస్. నీ ఆఫీస్లో ఉద్యోగ స్థలంలో నీవు వినియోగించే జ్ఞానం కంటే కుటుంబంలో ఏ విధంగా అందరినీ మరి చక్కగా నడిపించడానికి ఎక్కువ జ్ఞానం కావాలి. అది లోక జ్ఞానం కాదు, దైవికమైన జ్ఞానం, పైనుండి వచ్చే జ్ఞానంతో నింపు ప్రభువా అని ప్రార్థించాలి. దేవుని స్తోత్రం. గాడ్ విల్ డెఫినెట్లీ ఆన్సర్ యువర్ క్రై. మరి తర్వాత మరి నీ నోటి మాట, నీ హృదయ ధ్యానం. ఈ 7వది నేను చెప్తున్నాను, కమ్యూనికేషన్. అదొక స్కిల్. నన్ను అడిగితే మరి కొలస్సీ 4:2 ఉంది, నీ మాటలు సారవంతంగా ఉండాలి, ఇతరులను ఆదరించే రీతిగా ఉండాలి, ఇతరులు మరి ఆదరణ కలిగించేలాగా ఉండాలి. కుటుంబంలో కూడా, అంటే ఇది కుటుంబంలో మనం ఎట్టన్నా మాట్లాడవచ్చా అంటారు కదా, జంతువుల పేర్లు పెట్టి పిలుస్తారు, గాడిద అది ఇది. డోంట్ రెస్పెక్ట్ ఈచ్ అదర్. పిల్లి, కుక్క, గాడిద అని పిలవడానికి కదా పేర్లు లేవా? వాళ్ళు మంచిగా పిలవాలి. పేరులో చాలా శక్తి ఉందంట. నువ్వు ఒకరిని పేరు పెట్టి పిలిస్తే, ఎంత ముద్దుగా పిలిస్తే అంత శక్తి విడుదలవుతుందంట. దేవునికి స్తోత్రం. మీరు నన్ను అమ్మ అంటారు కదా, ఎంత కమ్మగా ఉంటుందో నా చెవిలో. ద స్వీటెస్ట్ మ్యూజిక్ ఐ కెన్ హియర్ ఈజ్ వెన్ పీపుల్ కాల్ మీ అమ్మ. అంటే అబ్బా నేను ఇంతమందికి అమ్మనైపోయినా అనిపిస్తుంది. అంటే ఇట్స్ ఎ రియల్ క్రెడిట్ కదా. అలాగూ ఒకరి చెవులో చాలా సుందరమైన మరి శబ్దం ఏదంటే వాళ్ళ పేరును నీవు ప్రేమతో పిలవడమే. కాబట్టి భార్యాభర్తలు పిలుచుకుంటారు కదా, ఏ రావే ఇటు, పోవే, ఏమే, అట్లా కాకుండా ఆమెకున్నది ఘనత, ఆమెకున్నది కదా మర్యాద. ఆ మర్యాద చొప్పున పిలవాలి. పెళ్ళైన కొత్తలో ఎన్నెన్నో పేర్లు పిలుచుకుంటారు. దాని తర్వాత పోరా, రారా, వాడు, వీడు అని పిలుస్తారు. అంటే వాళ్ళని గాలి ఉడదీస్తుంది. అటువంటి పేర్లు పిలవకూడదు. సారా ఎంత గౌరవించిందంటే తన భర్తను అడోనై అని పిలిచిందట. అడోనై అంటే ఏంటి తెలుసా? యజమానుడా అని పిలిచిందట. ఆ పేరులోనే ఎంత మరి అబ్రహాంకు ఎంత ప్రేమ కలిగిందో భార్య అంటే, నా యజమానుడు అని ఎంత చక్కగా పిలిచింది. సో
always try to encourage good conversation because the members of the family will feel very comfortable. They will be free to express their thoughts and feelings. కొన్ని కుటుంబాల్లో తండ్రి దగ్గర పోవాలంటే భయం, తల్లితో మాట్లాడాలంటే భయం, అన్నదమ్ముల మధ్యలో మరి ఎక్కడ పోయి మాట్లాడాలి వాళ్ళు? మరి చేసింది ఏదైనా ఒప్పుకోవాలంటే భయం. అలా కాదు, యూ హ్యావ్ టు క్రియేట్ సచ్ ఏ ర్యాపోర్ట్. ఎంత మంచి ప్రేమను నువ్వు నెలకొల్పి, నీ బాధ్యత కూడా. కుటుంబంలో 10 మంది ఉంటే 10 మంది బాధ్యత. నన్ను అడిగితే చిన్నపిల్లల్ని వదిలేసేయండి, మెచ్యూర్డ్ ఇండివిజువల్స్, తప్పకుండా వారి బాధ్యత. కమ్యూనికేషన్ సాఫీగా ఉండాలి, అందరితో మాట్లాడాలి. దేవుడు వాక్శక్తి ఇచ్చినాడు. నేను ఒకసారి చెప్పినాను కదా, ప్రకృతిలో దేనికి ఇవ్వలేదు ఈ వాక్శక్తి, ఓన్లీ ఆయన రూపంలో సూచించుకున్న మనకే ఇచ్చినాడు వాక్శక్తి. మంచి స్వరం, మంచి కంఠం, చక్కగా మాట్లాడడానికి, నీ హృదయంలో మదిలో తిరిగే ఆలోచనలు, తలంపులు, మరి నీవు వ్యక్తపరచుకోవడానికి ఇంత గొప్ప వెహికల్ నీకు ఉన్నది కదా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చప్పట్లతో దేవుని స్తుతించండి. దాంట్లో దుర్భాషలాడడం, తిట్టుకోవడం, కొట్టుకోవడం, పాత సంగతులతో ఎత్తడం, నేరం మోపడం, అది తప్పది. పాస్ట్ ఈజ్ పాస్ట్. ట్రై టు ఇంప్రూవ్ ద రిలేషన్షిప్, దాన్ని మెరుగుపరచాల, మేక్ ఇట్ బ్యూటిఫుల్. నేను ఎప్పుడు చెప్తాను, లైఫ్ ఈజ్ షార్ట్, మేక్ ఇట్ బ్యూటిఫుల్. అందంగా మలుచుకోవాలి దాన్ని. అది నీ మరి బాధ్యత ఉంది. అమర్యాదగా ఎవరైనా కుటుంబంలో నడిస్తే వారికి చక్కగా ప్రేమతో మరి వారిని ప్రేమించి వారి బాగోగులు కోరి టేక్ దెమ్ ఇన్ టు కాన్ఫిడెన్స్. వాడు ఒంటరిగా ఉన్నప్పుడు మంచి మాటలు చెప్పి వారిని సరైన త్రోవలో నడిపించడం కూడా మరి అన్నీ తెలిసిన వ్యక్తులు, వాక్యం తెలిసిన వ్యక్తుల కర్తవ్యం అది. వాక్యం తెలియని వారు ఉంటారు, తెలిసిన వారు ఉంటారు అని ఇంతకుముందు చెప్పినాను. కుటుంబంలో అందరూ ఒక్కలాగా ఉండరు. వాక్యం అంగీకరించిన వారు గైకొని వారు ఉంటారు, వాక్యం తెలియని వారు పెడత్రోవలు పోయేవారు ఉంటారు. అందరూ దేవుని బిడ్డలంటే అది భాగ్యమే. అది దట్స్ ఎ గ్రేట్ బ్లెస్సింగ్. మరి అందరికీ అది లేదు. అప్పుడు మనం ఏం చేయాలి? కుటుంబాలు విడగొట్టుకోవాలన్నా, పడగొట్టుకోవాలన్నా, కట్టాలన్నా? ఏం చెప్తారు మీరు? కట్టాలన్నా, పడగొడదామా? కట్టాలా. నేను నమ్మినాడు అనమాట దేవుడు. కట్టడానికి నీకు శక్తి ఉందని నమ్మినాడని నేను అనుకుంటా. నీకు కట్టడానికి సామర్థ్యం ఇస్తాడు, అభిషేకం ఇస్తాడు. నేను నమ్మినాడు, నమ్మి నీకు భర్త లేక భార్యని ఇచ్చినాడు. నేను నమ్మి పిల్లలను కూడా నువ్వు చక్కని త్రోవలో నడిపిస్తావని నమ్మినాడు. బికాస్ హీ ట్రస్టెడ్ యూ, హీ గేవ్ ద ఫ్యామిలీ. సో టేక్ ద ఫ్యామిలీ ఇన్ ద రైట్ డైరెక్షన్. ఆ రైట్ డైరెక్షన్లో పోవడానికి కూడా నీకు పరిశుద్ధాత్మ శక్తిని ఇస్తాడు. అన్నీ ఇచ్చే దేవుడు కదా. శ్రేష్టమైన ప్రతి ఆశీర్వాదము జ్యోతిర్మయుడైన తండ్రి, సంపూర్ణమైన ప్రతివరం ఆయన యొద్ద నుండే రావాలి. ఎందుకు ఇవ్వడు? అడుగుడి మీకు అడుగు ప్రతివానికి ఇస్తాడంట. అడుగు వాటన్నిటికంటేనూ, ఊహించే వాటన్నిటికంటేనూ అత్యధికంగా ఇచ్చే శక్తి ఎవరిలో ఉంది? ప్రభువులో. దేవుని స్తోత్రం. ప్రాణం పెట్టిన ప్రభు ఆ ప్రాణంతో సహా అన్నీ ఎందుకు ఇవ్వలేడు అని రోమా 8:32 ఉంది. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, మీరు ఎందుకు బెంగపడుతున్నారు? ప్రాణమే పెట్టిన ప్రభు ఉన్నాడు కదా, ఆ ప్రాణంతో సహా ఆయన నీకెందుకు ఇవ్వగలడు? నీ కుటుంబం మంచి మార్గంలో ఉండాలనే మంచి కోరిక నెరవేర్చకుండా ఉంటాడా? ఆయనలో ఏ చెడుతనం, ఏ అన్యాయమో లేదు. ముసలితనం మందు సాక్ష్యం చెప్తారంట ముసలోళ్ళందరూ, నేను నమ్మిన నా దేవుడు నమ్మదగిన వాడు, ఆయనలో ఏ చెడుతనమో లేదు, ఆయనలో మరి ఏ అన్యాయమో లేదని వారు సాక్ష్యం ఇస్తారంట. ముసలితనం మందు కూడా సారం కలిగి ఉంటారంట, పచ్చగా ఉంటారంట, చిగురిస్తూ ఉంటారంట. ఎక్కడుంది మాట? నేను 12 నుండి చదువుతాను. 92వ కీర్తన 12 నుండి. నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మొవ్వువేయుదురు, లెబానోను మీది దేవదారు వృక్షం వలె వారు ఎదుగుదురు. యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములో వర్ధిల్లుదురు. నాకు ఆశ్రయదుర్గమైన యెహోవా యథార్థవంతుడనియు ఆయన యందు ఏ చెడుతనమును లేదనియు ప్రసిద్ధి చేయుటకై వారు ముసలితనమందు ఇంకా చిగురు పెట్టుచుందరు, సారం కలిగి పచ్చగా ఉండరు. హల్లెలూయా. ఓల్డేజ్లో కూడా చాలా అందంగా ఉంటామని అర్థం. మూతంతా ముడుచుకొని కుచ్చులు చిక్కులు కనుబొమ్మలన్నీ ముడత పెట్టుకొని ఇలా ఉండవు. నన్ను అడిగితే దేవుని బిడ్డలకు ముఖం మీద మడతలే రావు అనుకుంటా. నేనైతే దేవుని స్తోత్రం ఎప్పుడు సంతోషంగా, వారికి చింత లేదు, చీకు లేదు. దేవుని మీద ఆధారపడితే ఇక ఏ బ్యూటీ ట్రీట్మెంట్ కూడా వాళ్ళకు అవసరం లేదు. బ్యూటీ ఆల్వేస్ స్ప్రింగ్స్ ఫ్రమ్ విదిన్ కదా. ఫేస్ ఇస్ ద ఇండెక్స్ ఆఫ్ ద
మైండ్ అంటారు. నీ గుండెలో ఉన్నాయన్నీ నీ ముఖంలో కనబడుతుంది. అందుకే ఆల్వేస్ హ్యావ్ ఏ గుడ్ ర్యాపోర్ట్ విత్ గాడ్, గ్రేట్ కనెక్షన్ విత్ ద మైటీ. అప్పుడు నువ్వు తప్పకుండా ఆ సంతోషాన్ని వెదజల్లుతావు. ప్రార్థన చేయాలి, దేవా నీ ముఖ కాంతి నా మీద ప్రకాశించు. ఆ కుటుంబంలో కూడా అవసరం. నువ్వేదో స్టేజ్ మీద ఉన్నప్పుడు కాదు, కుటుంబంలో నీ ముఖ కాంతి చూస్తూ ఉంటారు ప్రతిరోజు. చిన్న మనమడు పుడితే వాడు కూడా నేను చూస్తాడు, మనమరాలు చూస్తుంది, బిడ్డ చూస్తుంది, అల్లుడు చూస్తాడు, కోడలు చూస్తేనే, కోడలు అందరికంటే ఎక్కువ చూస్తుంది. జాగ్రత్త. అత్త కోడలు అనే అంశం మీద మాట్లాడినై ఉన్నాను. అంటే కోడలు ఎక్కువ చూస్తుంది. ఈమె ఎట్లున్నది, ఈమె తీరేంటి, ఈ మాట ఏంటి, ఈమె ప్రవర్తన ఏంటి, ఈమెకు ఎప్పుడు కోపం వస్తుంది, ఎప్పుడు గయ్య అరుస్తుంది, అన్నీ చూస్తుంది. 10 మంది ఉంటే ఎన్ని కళ్ళు చూస్తాయి నిన్ను? లెక్క వస్తుంది కదా మీకు. 10 ఇంటూ చాలా ఫస్ట్ ఉన్నారు మ్యాథమెటిక్స్లో. 10 ఇంటూ 2 20 కళ్ళు నీ మీద ఉంటుంది. నువ్వు ఒక కాపరి అయితే 1000 మంది నీకు సభ్యులు ఉంటే ఎన్ని కళ్ళు నీ మీద ఉంటాయి? లెక్కలు బాగా వస్తుంది. చిట్టి డబ్బులన్నీ కరెక్ట్ కడుతున్నారా మీరు? హుషారుంటారు కదా చాలా. అయితే నీవు మరి అందరికీ కావాల్సిన మర్యాద ఇస్తున్నావు, గౌరవం ఇస్తున్నావు, ప్రేమిస్తున్నావు, అందరితో చక్కగా మాట్లాడుతున్నావు, కుటుంబం యొక్క బాంధవ్యాన్ని కాపాడుతున్నావు. మెయింటైనింగ్ ద రిలేషన్షిప్. కుటుంబ వ్యవస్థ దేవుని యొద్ద నుండి వచ్చిందని, దేవుడు ఉన్నాడని, నీ కుటుంబంలో ఆయన నాయకుడని, ఆయన అన్నీ చూస్తున్నాడని, క్రైస్ట్ ఈజ్ ద హెడ్ ఆఫ్ ద హౌస్, హీఈస్ ద చీఫ్ గెస్ట్ అండ్ హీఈస్ అ సైలెంట్ లిజనర్ టు ఎవ్రీ కాన్వర్జేషన్. ఆయన నువ్వు మాట్లాడే ప్రతి మాట వింటున్నాడు. కాబట్టి నీ ప్రవర్తన చక్కగా ఉండాలి. కుటుంబం కట్టబడుతుందని ఎఫెసీ పత్రిక 4:32 మీరు చదవండి. దుర్భాష, చెడ్డ మాటలు ఏవి కూడా నీ నోటికి రానికూడదు. కృతజ్ఞతా వచనమే రావాలంట నీ హృదయం నుండి ఎల్లవేళల. 9వది మరి డబ్బు ఖర్చు విషయం, మైండ్ఫుల్ ఆఫ్ యువర్ స్పెండింగ్. మరి ఈ ఆర్థిక ఇబ్బందులకు కుటుంబము గురి కావడం వారి అలవాట్లు, వారి విధి విధానాలు తప్పినందుకే అని చెప్పవచ్చు. ఎందుకంటే వాళ్లకు రాబడి తక్కువ, ఖర్చు ఎక్కువ. అంటే కుటుంబంలో కొందరు మరి దుబారాగా ఖర్చు చేసేవారు ఉంటారు. వాళ్ళని ఎట్లా ట్రీట్ చేయాలి? ఆ దేవుని జ్ఞానమడి నువ్వు పొందుకోవాలి. వీడు సంపాదించాడు 1 పైసా, కానీ ఖర్చు చేయడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు. తల్లిదండ్రులు కష్టపడి చెమటోడ్చి సంపాదించినవన్నీ కూడా వ్యయం చేయడానికి సిద్ధంగా ఉంటాడు. అది కావాలి, ఇది కావాలి. మన డిమాండ్స్ హై. 20-25 ఏళ్ళోడు వాడు సంపాదించాలి, ఆ కుటుంబాన్ని, తల్లిదండ్రులను నిలబెట్టాలి, కుటుంబాన్ని నిలబెట్టాలి. ఆ బాధ్యత చిన్నప్పటి నుండి వానికి ఇవ్వలేదు కాబట్టి వాడు దుబారాగా బతకడం నేర్చుకున్నాడు. ఉన్నవన్నీ వ్యర్థం చేసే వాళ్ళు కూడా ఉంటారు. అటువంటి వారిని కూడా ఎట్లా డీల్ చేయాలి అంటే యూ హ్యావ్ టు బి వెరీ టాక్ట్ఫుల్. నేను ఒక మాట చెప్పినాను, ట్యాక్ట్ ఈజ్, వాట్ ఈజ్ ట్యాక్ట్? ట్యాక్ట్ ఈజ్ బెండింగ్ వితౌట్ బ్రేకింగ్. వెరీ గుడ్. వంచడానికి శక్తి నీకు ఉండాలి, తెలివి ఉండాలి, జ్ఞానం ఉండాలి. కానీ అది ఏం కావద్దు, విరిగిపోవద్దు. ఇక వంచడం తెలుసు కాబట్టి వంచినావు అంటే ఎక్కువ వంచితే ఏమవుతుంది? పుట్టుక్కుని విరిగిపోతుంది. కాబట్టి యూ హ్యావ్ విత్ ద పవర్ ఆఫ్ గాడ్, విత్ ద నాలెడ్జ్ అండ్ విజ్డమ్ ఆఫ్ ద బైబిల్, యూ హ్యావ్ ద పవర్ టు బెండ్ బట్ నాట్ బ్రేక్. అలాగూ నీవు తెలివి కలిగి అట్టివారితో, అంటే క్రమ పద్ధతిలో లేని వాళ్ళు ఉంటారు, తప్పకుండా ఉంటారు కుటుంబంలో. అటు వారిని నువ్వు ఏ విధంగా మరి సరైన మార్గంలో తీసుకొని రావాలి, ప్రార్థనాపూర్వకంగా ప్రేమతో నిండిన హృదయంలో, అది తప్పకుండా సాధ్యం. తర్వాత 10వది ఏంటంటే ట్రీటింగ్ అదర్స్ ఇన్ ద ఫ్యామిలీ విత్ మోర్ రెస్పెక్ట్. అంటే ఒకరికంటే ఒకరు గొప్పగా ఎంచుకోవాలని మాట ఫిలిప్పీ పత్రిక చివరిగా నేను చదివి ముగిస్తున్నాను. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 23వ వచనంలో మాట ఉంది. ఫిలిప్పీ 2 మొదటి నుండి 3 వచనాలు చదువుతాను. ఫిలిప్పీ సంఘానికి ప్రేమతో పౌలు రాస్తున్నాడు, పౌలు భక్తుడు. కావున క్రీస్తునందు ఏ హెచ్చరిక అయినను, ప్రేమ వలన ఆదరణ అయినను, ఆత్మయందు ఏ సహవాసమైనను, ఏ దయారసమైనను, వాత్సల్యమైన ఉన్న ఎడల మీరు ఏక మనస్కులుగునట్లుగా ఏక ప్రేమ కలిగి ఏక భావము గలవారుగా ఉండి ఒక్కదాని అందే మనస్సును ఉంచుచు నా సంతోషమును సంపూర్ణం చేయుడి. కక్ష చేతనైనను వృధాతిశయము చేతనైన ఏమీ చేయక వినయమైన మనస్సు గలవారై ఒకరినొకడు తనకంటే యోగ్యుడని ఎంచాలి. అది ఆ మాట కావాలి.
మీరు ఒకరినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుకోవాలి. అది ఎంచనంతకాలం కలహం వస్తుంది, కయ్యం వస్తుంది, సాతానుడు ప్రవేశిస్తాడు, ఆ పరిశుద్ధాత్మ దైవ సన్నిధి వెళ్ళిపోతుంది. ఆల్వేస్ సీ దట్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ డస్ నాట్ లీవ్ యువర్ ఫ్యామిలీ. దేవుని సన్నిధి నీ కుటుంబాన్ని వదిలిపోకుండా ఉండే ప్రయత్నాలన్నీ నువ్వు చేయాలి. ఎందుకంటే దేవుని సన్నిధి ఉంటే చాలు, పర్వతాలు కూడా మైనం వలె కరిగిపోతాయంట. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఆ దైవ సన్నిధి పోకూడదు. యు షుడ్ నాట్ లూజ్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్, బికాస్ గాడ్ స్పిరిట్ వెన్ ఇట్ ఈస్ గ్రీవ్డ్ ఇట్ విల్ నాట్ స్టే దేర్. అందుకే పరిశుద్ధాత్మను మీరేం చేయొద్దట, దుఃఖపరచొద్దండి. డోంట్ గ్రీవ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ బై యువర్ ఫూలిష్నెస్. అంటే నువ్వు ఎంత ప్రయాసపడాలి, నీ కుటుంబంలో దైవ సన్నిధి ఎప్పుడు ఉండాలి. మోషే ఏమంటాడు, నీ సన్నిధి రాని ఎడల నేను వెళ్ళను, నీ సన్నిధి నాకు కావాలి. ఈ ప్రజలు లక్షలాది జనాన్ని నేను కనానుకు తీసుకొని వెళ్ళాలంటే నీ సన్నిధి నాకు కావాలి. నీ సన్నిధి లేకుంటే నేను ఈ కుటుంబ జీవితం కూడా ముందుకు తీసుకొని వెళ్ళలేనని నువ్వు అనాలి. ఆయన అంటున్నాడు లక్షలాది జనాన్ని కనానుకు తీసుకొని వెళ్ళాలి, నువ్వే నీ కుటుంబాన్ని దేవుని బాటలో తీసుకొని వెళ్ళాలి. మన అంశం ఏంటి, కుటుంబము దేవుని బాటలో తీసుకొని వెళ్ళాలంటే మరి దేవుని సహాయం కావాలి, దేవుని సన్నిధి కావాలి, దేవుని మాటలు కావాలి, దేవుని స్వభావం కావాలి, దేవుడు చెప్పినట్టు వినాలి. అప్పుడే కుటుంబము దేవుని బాటలో వెళుతుంది. లేకుంటే కొందరు నరక పాత్రలు, కొందరేమో పరలోకానికి పాత్రలు. అది దేవుని చిత్తం కాదు. నీకు ఇచ్చిన కుటుంబంలో ఎవడు కూడా నశించడం దేవుని చిత్తము కాదు. అందరూ ఒకసారి లేచివ్వండి, ప్రార్థన చేస్తాం. అసాధ్యమని నేను తలచిన నాడు, ఆనాడు ఆ ప్రభువు నాతో పలికే. అసాధ్యమని నేను తలచిన నాడు, ఆనాడు ఆ ప్రభువు నాతో పలికే. మనుషులకు అసాధ్యం సాధ్యపరచుటకు నీ తోడై ఉండేదను. మనుషులకు అసాధ్యం సాధ్యపరచుటకు నీ తోడై ఉండేదను. ప్రభువే నా సంతోషం, నా బలము, జీవించు నాళ్ళెల్ల నా బలము. ఆయానే దుర్గము, కీడేము నా కోట, ఆయానే సర్వమును. ఆయానే కీడేము నా కోట, ఆయానే సర్వమును. ఏకాకినని నేను తలచిన నాడు, ఆనాడు ఆ ప్రభువు నాతో పలికే. ఏకాకినని నేను తలచిన నాడు, ఆనాడు ఆ ప్రభువు నాతో పలికే. లోకాంతము వరకు ఉన్నవాడను నేను, నీ తోడై ఉండేదను. లోకాంతము వరకు ఉన్నవాడను నేను, నీ తోడై ఉండేదను. ప్రభువే నా సంతోషం, నా బలము, జీవించు నాళ్ళెల్ల నా బలము. ఆయానే దుర్గము, కేడేము నా కోట, ఆయానే సర్వమును. ఆయానే దుర్గము, కేడేము నా కోట, ఆయానే సర్వమును. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం. కుటుంబంలో ఆదర్శప్రాయమైన జీవితం జీవించడానికి, బీయింగ్ ఎ రోల్ మోడల్ ఇన్ ద ఫ్యామిలీ దట్ గాడ్ హ్యాస్ గివెన్, ఆ టాపిక్ మీద మేము ఈరోజు ధ్యానించడం, 10 సూత్రాలు నేర్చుకున్నాం. పరిశుద్ధమైన దేవుని వాక్యాన్ని మా హృదయంలో నాటినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. వాక్యానుసారమైన జీవితం మాకు దయచేయండి. గొప్ప ప్రతిఫలం చూడడానికి మాకు కృపను దయచేయమని, మా కుటుంబాలను చేతులెత్తి దీవించమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. తండ్రైన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసము, సహాయం మన కుటుంబాలకు నిత్యము తోడై ఉండును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.
తొలి గురువులు. పిల్లలు చూసి నేర్చుకుంటారు, మన నడకే వారి దారులు. పాఠశాలలు రాకముందే దేవుడు ఇచ్చాడు ఒక ఇల్లు. అక్కడ అమ్మ నాన్నల ముఖమే దేవుని ప్రేమకు తొలి గురుతు. కూర్చున్న మనం నడిచిన దేవుని మాటలు చెబుదాము. భయమును వీడి భక్తితో మన ఇంటిని చక్కగా చేద్దాము. గృహమే మన మొదటి బడి, అమ్మ నాన్నలే తొలి గురువులు. పిల్లలు చూసి నేర్చుకుంటారు, మన నడకే వారి దారులు. చెప్పే మాటలు వినే కన్నా మనం చేసే పనులే చూస్తారు. కష్టం మనకు వచ్చినప్పుడు ప్రార్థన చేయడం నేర్పుదాం. కోపం మరచి ఒకరినొకరు క్షమించడం ఇంట్లోనే చూపుదాం. మంచి నడతతో బ్రతుకుతూ పిల్లలకు దారిని చూపుదాం. గృహమే మన మొదటి బడి, అమ్మ నాన్నలే తొలి గురువులు. పిల్లలు చూసి నేర్చుకుంటారు, మన నడకే వారి దారులు. కష్టాలెన్నో వచ్చిన గాని యోసేపు వలె నీతిగా బ్రతుకుదాం. ఆరాధనకు వెళ్తూ నిత్యం యేసు తల్లిదండ్రులను పోలుదాం. మాటను చేతగా మార్చుకొని దేవుని సాక్షులుగా నిలుద్దాం. గృహమే మన మొదటి బడి, అమ్మ నాన్నలే తొలి గురువులు. పిల్లలు చూసి నేర్చుకుంటారు, మన నడకే వారి దారులో. రేపటి చింతలు మనకు వద్దు, దేవుని రాజ్యము వెదుకుదాం. లోకపు అల్లరి శబ్దములలో యేసయ్య శాంతిని పొందుదాం. తప్పులు మనము చేసిన గాని తండ్రి కృపను వేడుదాం. ప్రతి ఉదయము కొత్త మనసుతో ప్రభువు వైపే నడుద్దాం. గృహమే మన మొదటి బడి, అమ్మ నాన్నలే తొలి గురువులు. పిల్లలు చూసి నేర్చుకుంటారు, మన నడకే వారి దారులు. లోకము చీకటిగా మారినప్పుడు
యేసునామములో ప్రార్థన చేస్తూ సాక్ష్యముగా జీవిద్దాం. నేను నా ఇంటి వారులు ఎల్లప్పుడూ ప్రభువునే సేవింతుము. గృహమే మన మొదటి బడి, అమ్మ నాన్నలే తొలి గురువులు. పిల్లలు చూసి నేర్చుకుంటారు, మన నడకే వారి దారులు. నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము. 2 సమూయేలు 7:29. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF నిర్వహించు 21 రోజుల ఉపవాస ప్రార్థనలు 2026 జూన్ 1 నుండి 21వ తేదీ వరకు ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు. అంశం కుటుంబం దేవుని బాటలో. స్థలం మెనోనైట్ బ్రదరన్ బేథెల్ చర్చ్, మిషన్ కాంపౌండ్, గోల్కొండ క్రాస్ రోడ్స్, ముషీరాబాద్, హైదరాబాద్. అందరికీ ఆహ్వానం. ఆహ్వానించువారు దైవజనురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షులు, సీనియర్ పాస్టర్, UPF హైదరాబాద్. వివరములకు సంప్రదించండి 9550504718 మరియు 9030757571. ప్రతిదినం దేవునితో నేను. కుటుంబ వ్యవస్థలు, జీవన విలువలు అస్తవ్యస్తంగా మారుతున్న ఈ రోజుల్లో ప్రభువు దాసురాలు రెవరెండ్ డాక్టర్ జాయ్ చెరియన్ గారు దైవ దర్శనంతో ప్రభువు సన్నిధిలో కనిపెట్టి పొందిన 366 విభిన్న ధ్యానాంశములను ప్రతిదినం దేవునితో నేను అనే పుస్తక రూపంలో ప్రపంచానికి అందించారు. ఇది అనేకుల జీవితాలను ప్రభావితం చేసే ఒక విలక్షణమైన గ్రంథము. పరిశుద్ధాత్మ దేవుడు ఈ పుస్తకమును పఠించే ప్రతి ఒక్కరిని స్పృశించి శక్తితో నింపునుగాక. ఈ పుస్తకాలిప్పుడు అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఈ నూతన సంవత్సరంలో దీనిని మీరు ధ్యానించండి, మీ బంధుమిత్రులకు ఆత్మీయ బహుమతిగా అందించండి. పుస్తక ప్రతుల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9550504718, 9030757571. దశమా భాగమునీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా. వీడంగ ప్రభు యేసు నామంబును
ప్రభుకీయను క్రైస్తవా నీ ధనము నీ